కంచుకోట మూడవ భాగం. దయ్యపు కుక్క భయంకరంగా నోరు తెరిచి తన కంఠాన్ని ఒడిసి పట్టేందుకు చెంగున మీదికి ఉరికేంతలో చంద్రవర్మ తన కత్తి మొనను దాని గుండెల మీద పొడిచేందుకు తల వంచి ముందుకు అడుగు వేశాడు. అదే సమయంలో అతడి ఎడమచేత గల ఇనుప గొలుసును చెల్లుమని దయ్యపు కుక్క తలమీద గట్టిగా తగిలింది. కుక్క ఎగిరి అల్లంత దూరాన వెలకిలా పడిపోయింది. చంద్రవర్మ మెరుపులా గిర్రున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ దయ్యపు కుక్కను సమీపించబోయేంతలో అది లేచి నిలబడి ఒక త్రుటికాలం చంద్రవర్మ చేతుల్లో ఉన్న ఇనుప గొలుసు కేసి చూసి చప్పున వెనుతిరిగి పొదల దగ్గరికి పరిగెత్తి అక్కడ తోక ఆడిస్తూ నిలబడ్డది. దయ్యపు కుక్కలో వచ్చిన ఈ వింత మార్పు చూస్తూనే చంద్రవర్మ చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు తన చేతిలో ఉన్న ఇనుప గొలుసు కేసి ఓ మారు చూసుకొని దాన్ని దయ్యపు కుక్క నిలబడి ఉన్న చోట పడేలా విసిరాడు. దయ్యపు కుక్క ఆ గొలుసును ఒకసారి వాసన చూసి దాన్ని నోట కరుచుకొని చంద్రవర్మ దగ్గరికి వచ్చి తోక ఊపుతూ నిలబడింది. ఈ సంఘటనతో చంద్రవర్మకు ఆ ఇనుప గొలుసులో ఏదో ప్రభావం ఉన్నట్లు అర్థమయ్యింది. అతడు ఆ గొలుసును కుక్క నోటి నుండి తీసుకొని ఒక కొనను దాని మెడకు బిగించాడు. కుక్క ఒక మారు చుట్టూ కలయ చూసి పెద్దగా మొరుగుతూ చంద్రవర్మను పొదలకేసి గుంజసాగింది. అది తనను ఎక్కడికో తీసుకుపోదలిచింది అని గ్రహించిన చంద్రవర్మ ధైర్యంగా దాని వెనక నడవసాగాడు. ఆసరికి చంద్రవర్మకు అది సునక రూపంలో ఉన్న ఏ రాక్షసుడో కాదని అది నిజమైన సునకమే అని తోచింది. కుక్క మొళ్ల పొదల మధ్యగా కొంత దూరం నడిచి చంద్రవర్మను ఒకానొక గుట్ట మీదికి తీసుకువచ్చింది. ఆ గుట్ట దిగుగా ఉన్న పల్లంలో ఒక సెలయేటి పక్కన ఒక చిన్న గుడిసె ఒకటి చంద్రవర్మ కంటపడింది. బహుశా ఆ గుడిసెలో కుక్క యజమాని నివసిస్తూ ఉంటాడని, తనను ఆ కుక్క అతని దగ్గరికి తీసుకుపోతూ ఉందని చంద్రవర్మ ఊహించాడు. ఆ వెంటనే అతడు తన చేతకల గొలుసును కుక్క మెడ నుండి చుట్టి దానికి వెనుకగా గుట్ట మీదికి ఎక్కి సెలయేటి అంచున నడుస్తూ గుడిసెను సమీపించాడు. గుడిసె నుండి ఎవ్వరూ బయటికి రాలేదు. కుక్క పెద్దగా మొరుగుతూ గుడిసెలోకి పోయి అంతలోనే బయటికి వచ్చి చుట్టూ కలయ చూసింది. ఆ గుడిసెలో ఎలాంటి వ్యక్తి నివసిస్తూ ఉన్నాడో అనుకుంటూ చంద్రవర్మ జాగ్రత్తగా గుడిసెలోకి వెళ్ళాడు. లోపల ఎవరూ లేరు. ఒక మూలగా కుక్కి మంచం ఉంది. మరో గోడను ఆనుకొని చిన్న పొయ్యి, దానికి 2-3 కుండలు, చిన్న మట్టి పాత్రలు కొన్ని ఉన్నవి. ఇంటి వాసాలకు వేలాడుతూ ఉన్న తాడును ఒకటి, ఒక గొంగలిపై చిక్కుకొనిపోయి ఉన్న బట్టల్ని చూశాడు. ఈ గుడిసెలో ఎవరో ఒక బీదవాడు నివసిస్తూ ఉన్నాడు అని చంద్రవర్మ భావించాడు. కాని అంతలోనే అతడికి ఒక అనుమానం కలిగింది. ఇంత భయంకర ఆరణ్యంలో మధ్యలో ఆ పేదవాడు కాలం గడపవలసిన అవసరం ఏం కలిగింది? వీడెవడైనా మరొక మాంత్రికుడా? చంద్రవర్మకు ఈ అనుమానం కలగ్గానే అతడు చప్పున ముందుకు పోయి నడిచి పొయ్యి దగ్గర ఉన్న కుండలను సమీపించి వాటిని పరీక్షగా చూశాడు. వీడెవడైనా నరమాంస భక్షకుడైతే ఆ కుండల్లో మానవ అస్థికలు దొరకవచ్చు అని అతడి ఊహ. చంద్రవర్మ తన పనిలో నిమగ్నుడై ఉండగా హఠాత్తుగా వెనుక నుండి హెచ్చరిక వినపడింది. ఉన్న చోట నుండి కదలకు. కదిలేందుకు ప్రయత్నించావో వెన్నులో ఈటు పడిపోతుంది. వెనుతిరిగి చూడకుండా నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. చంద్రవర్మకు ముచ్చెమటలు పోసినవి. ఎలాంటి శత్రువు నుండి తనకు ప్రమాదం రానున్నదో చూసేందుకు కూడా అవకాశం లేదు. బహుశా తన వీపు వెనక నిలబడి ఉన్న ఆ శత్రువు ఈటను వెన్నుమీదికి గురి చేసి ఉంచాడు కనుక వెన్నుతిరిగేందుకు ప్రయత్నించడం వృధా. నేను నీకు శత్రువును కాదు, మిత్రుణ్ణి. నా ముఖం చూస్తే ఆ సంగతి గ్రహించగలవు అన్నాడు చంద్రవర్మ భయకంపితాన్ని కప్పిపుచ్చుకుంటూ. నువ్వా? నువ్వు నా మిత్రుడివా? చిచి అన్నాడు వెనుక నిలబడి ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఓ క్షణకాలం ఆగి, నీతో పాటు వచ్చిన రాజభటులెక్కడా అని ప్రశ్నించాడు. రాజభటులా అంటూ చంద్రవర్మ ఆశ్చర్యపోయి, నేను ఈ అరణ్యంలో ఒంటరిగానే తిరుగుతూ ఉన్నాను. దైవకృప వల్ల ఈ దయ్యపు కుక్కకు ఆహారం కాకుండా నన్ను ఈ ఇనుప గొలుసు కాపాడింది. ఆ కుక్క దారి చూపగా నేనిక్కడికి వచ్చాను అన్నాడు చంద్రవర్మ. ఆ ఇనుప గొలుసు నీ ప్రాణాన్ని కాపాడింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ గొలుసే నా
కొడుకు కుక్క మెడకు కట్టి దాన్ని తన వెంట తీసుకొని అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. వాణ్ణి రాజభటులు పట్టుకుపోయినప్పుడు ఆ గొలుసు అరణ్యంలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. అది నీ చేతికి చిక్కడం వల్ల పసిగట్టి నీవు తన యజమాని మిత్రుడవని భావించి కుక్క నిన్ను చంపకుండా వదిలిపెట్టింది. ఇంతకీ నా కొడుకు బతికే ఉన్నాడా, లేక మీ రాజు వాణ్ణి చంపించాడా అని అన్నాడు ఆ వ్యక్తి. చంద్రవర్మకు అంతా అయోమయంగా ఉంది. వీడెవడో తనను రాజభటుడు అనుకుంటూ ఉన్నాడు. తన కొడుకుకు పట్టిన దుర్గతికి కారకులు ఎవరో అందులో ఒకడు తాను అని భావిస్తున్నట్లున్నాడు. తన వెన్ను మీద ఈటెను గురిచేసి ఉంచాడు. ఈ ప్రమాదం నుండి బయటపడ్డం ఎలా? చంద్రవర్మకు ఆ ప్రమాదకర పరిస్థితుల్లో చప్పున ఒక ఉపాయం తోచింది. అతడు నడుము నుండి వేలాడుతున్న కత్తిని చూపుతూ, అయ్యా, మీరెవరో గాని నన్ను గురించి అపోహపడుతూ ఉన్నట్లుంది. నేను మీ కొడుకును పట్టుకొని పోయిన రాజభటుల్లో ఒకని కాను. మీరు చెప్పే రాజు ఎవరో కూడా నాకు తెలియదు. నా నడుముకు వేలాడుతూ ఉన్న ఈ కత్తిని మీరు తీసుకోండి. మనమిద్దరం అన్ని సంగతులు నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించకముందే అతడి వెనుక నిలబడ్డ వ్యక్తి కత్తిని చంద్రవర్మ నుండి తీసుకొని, ఇప్పుడు వెనుదిరగవచ్చు. ఏదైనా మోసం చేసేందుకు ప్రయత్నించావో నీకు చావు తప్పదు అన్నాడు కఠినంగా. చంద్రవర్మ బతుకు జీవుడా అనుకొని ఒక నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగి చూశాడు. అతడికి దాదాపు 70 ఏళ్ల వయసు గల ఒక వృద్ధుడు కనిపించాడు. అతడి తల, గడ్డం బాగా తెల్లబడి ఉన్నవి. ముఖం అంతా ముడతలు పడి ఉన్నవి. అతడు చేతిలో ఒక పెద్ద ఈటె, రెండవ చేతిలో కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా జేవురింపబడి మరీ ఉన్నవి. నేను రాజభటుణ్ణి కాను. రాజ్యం పోగొట్టుకొని అడవుల పాలైన ఒకానొక దేశపు రాకుమారుణ్ణి. మీ కుమారుణ్ణి బంధించుకుని తీసుకుపోయిన రాజు ఎవరు అని అడిగాడు చంద్రవర్మ. నువ్వు ఏ రాజ్యపు ఎల్లల్లో ఉన్నావో కూడా నీకు తెలియదా అని అడిగాడు ముసలివాడు అనుమానం కనబరుస్తూ. చంద్రవర్మ తెలియదు అన్నట్లు అడ్డంగా తల తిప్పాడు. ముసలివాడు చంద్రవర్మ కేసి ఒక్క క్షణకాలం గుచ్చిగుచ్చి చూసి పరీక్షగా చూశాడు. నీ మాట తీరు, నీ దుస్తులు చూస్తుంటే నువ్వు ఈ ప్రాంతానికి కొత్తవాడిలాగే కనిపిస్తున్నావు. నిజంగానే నువ్వు రాజ్యం పోగొట్టుకుని అడవుల పాలై ఉంటే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు దానికి ప్రతిగా నాకు ఒక సహాయం చేస్తానని వాగ్దానం ఇవ్వగలవా అని అడిగాడు. నా నుండి మీకు ఎలాంటి సహాయం కావాలి అన్నాడు చంద్రవర్మ. నా కొడుకును రుద్రపురం రాజైన శివసింహుడు బంధించి తీసుకుపోయాడు. నేను అతని బట్టల పారల నుండి పడకుండా తప్పించుకుంటూ ఈ అరణ్యంలో తిరుగాడుతూ ఉన్నాను. రాజుతో విరోధం పెట్టుకుని ఈ విధంగా మరెంతకాలం బతకాలన్న ఆశ ఇక నాకు లేదు. ఈసరికే నా కొడుకును రాజు చంపి ఉంటే చేయగలిగేది ఏమీ లేదు. అలా కాక అతడు బతికి ఉంటే నేను రాజుతో రాజీపడి అతనికి కంచుకోట ప్రాంతం ఉన్న చోటుకు వెళ్లే మార్గాన్ని తెలిపే పటం ఇవ్వగలను అన్నాడు ముసలివాడు. కంచుకోట? చంద్రవర్మ ఎక్కడ లేని ఆశ్చర్యం కనపరిచి, మీరనే కంచుకోట సంగతి నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెబుతూ ఉండగా వినేవాణ్ణి. ఆ కంచుకోట పడమటి సముద్ర తీరాన ఎక్కడో ఉందని, దానికి వెళ్లే మార్గం తెలిసిన వాళ్ళు ఎవరూ బతికి లేరని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చోటుకు చేరేందుకు మార్గం సూచించే పటం మీ దగ్గర ఉన్నది అని వినడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నాడు చంద్రవర్మ. అవును, ఆశ్చర్యమే అంటూ ముసలివాడు తల వంచుకొని ఓ క్షణకాలం ఆలోచించి ఊరుకొని ఆ తర్వాత తల ఎత్తి చంద్రవర్మ ముఖంలోకి సూటిగా చూస్తూ, ఆ కంచుకోట ఎక్కడ ఉన్నదో తెలుసుకునేందుకు ప్రయత్నించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంగతి నీకు తెలియదుగా అన్నాడు. అలా అని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాను అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ జవాబు వింటూనే ముసలివాడు నవ్వి, నీకు కంచుకోటను గురించి సర్వం తెలుసు అని నాకు అనుమానం కలుగుతుంది. నా దగ్గర ఆ కంచుకోటకు వెళ్లే మార్గ చిత్రపటం ఒకటి ఉన్నది. దాన్ని మా పూర్వుల్లో ఒకడు సంపాదించాడు. దాని సంగతి రుద్రపురం రాజైన శివసింహుడి వరకు పోయింది. అతడు తన బడులను పంపగా నేను పారిపోయి ఇటు వచ్చాను. నా కొడుకు దేవలుడు అతనికి చిక్కిపోయాడు. కంచకోటలో లభ్యమయ్యే వెలలేని రత్నరాసుల్లో నాకు కొంత భాగం ఇచ్చినట్లయితే నేను ఆ చిత్రపటాన్ని రాజుకి ఇవ్వగలను. ఇందుకు నువ్వు మధ్యవర్తిగా వ్యవహరించాలి. దేవశీలుణ్ణి విడిపించాలి. ఇందుకు సహాయపడినట్లయితే నాకు వచ్చే భాగంలో కొంత నీకు ఇస్తాను. ఆ ధనంతో నీకు కావలసిన సైన్యాలను సమకూర్చుకొని నీ దేశాన్ని నువ్వు తిరిగి జయించుకోవచ్చు అన్నాడు ముసలివాడు.
ముసలివాడు చెప్పిందంతా శ్రద్ధగా విన్న చంద్రవర్మకు అతడు సామాన్యుడు కాదు అని తెలిసిపోయింది. ఎత్తులు వేయడంలో, వ్యూహాలు పన్నడంలో అతడు అందవేసిన చెయ్యి అని చంద్రవర్మ గ్రహించాడు. మీరు పెట్టిన నియమాలు నాకు అంగీకారమే. కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే ఆ పటం ఏదో నాకు చూపండి అన్నాడు చంద్రవర్మ. ముసలివాడు తృప్తిగా చంద్రవర్మకేసి ఓ మారు చూసి ఏదో జవాబు ఇయ్యపోయేంతలో బయట కలకలం వినపడింది. ముసలివాడు ఎగిరి గంతేసి వాకిటి దగ్గరికి పోయి బయటికి తొంగి చూస్తూ, అరుగో అరుగో, రాజుగారి భటులు ఇటే వస్తున్నారు. నాకు నా కొడుకు ఎటువంటి హాని కలగదని వాళ్ళు మాట ఇస్తే నేను వాళ్ళని కలుస్తాను. కంచుకోటలో దొరికే ధనంలో నాకు ఇవ్వవలసిన భాగం సంగతి కూడా నువ్వే వాళ్ళతో మాట్లాడి వాగ్దానం తీసుకో అంటూ గుడిసె నుండి బయటికి పరిగెత్తి అడవి చెట్లల్లో మాయమయ్యాడు. త్రుటి కాలంలోనే జరిగిపోయింది ఈ సంఘటన అంతా. దీన్ని చూసి చంద్రవర్మ నివ్వెరపాటు కలిగింది. ముసలివాడు అసాధ్యుడు. తనను సునాయాసంగా ప్రమాదంలో తగులుకునేందుకు చేసి అడవిలో పారిపోయాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? చంద్రవర్మ తాను ఏం చెయ్యాలో నిశ్చయించుకునే లోపలే అక్కడున్న గుడిసెను కత్తులు కటార్లు ధరించిన రాజభటులు చుట్టుముట్టారు. చంద్రవర్మ తను ఏం చెయ్యాలో నిశ్చయించుకునే లోపలే అతడు గుడిసెనున్న కత్తులు కటార్లు ధరించిన రాజభటులు చుట్టుముట్టారు. లోపల ఉన్న వాళ్ళెవరో బయటికి రండి, పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఈటను గుచ్చి పైకి లేపేస్తాం అంటూ భటులు కేక పెట్టారు. చంద్రవర్మ దేనికైనా తెగించిన వాడిలా నిర్భయంగా గుడిసె నుండి బయటికి వచ్చాడు. చంద్రవర్మ గుడిసె నుండి బయటికి రావడం చూస్తూనే రాజభటులు నివ్వెరపోయారు. వాళ్ళు ముసలివాడిని ఎరుగుదురు. ఇంతకాలానికి అతడు తమ చేతిలో చిక్కిపోయాడని వాణ్ణి రాజు దగ్గరికి తీసుకెళ్లి పెడరెక్కలు విరిచి లాక్కపోతే తమకు ఆయన బహుమతి ఇస్తాడు అని వాళ్ళు ఆశించారు. కానీ అక్కడ చంద్రవర్మ కనిపించేసరికి, ఎవరు నువ్వో, ముసలివాడెక్కడా అంటూ రాజభటుల నాయకుడు కత్తి దూసి కళ్ళెర్ర చేస్తూ అతడి మీదికి వచ్చాడు. అయ్యా, మీరు అనే ముసలివాడెవరో నాకు తెలియదు. పోతే నేనెవరో మీకు చెప్పే ముందు మీరెవరో నాకు తెలియాలి అన్నాడు చంద్రవర్మ కత్తి దూస్తూ. చంద్రవర్మ నిర్భయంగా నిలబడిన తీరు, కత్తి దూయడం, అతడు కనిపించే ఒడుపు చూస్తూనే భటుల నాయకుల్లో ఒక్క క్షణం నిశ్చేష్టత కలిగింది. అది అదనుగా తీసుకొని చంద్రవర్మ, మీరెవరో, ఏ రాజు సేవకులో నాకు తక్షణం తెలియచేయాలి. నన్ను చుట్టుముట్టి హతమార్చే యత్నం చేయదలిస్తే అది మీ నాశనానికే దారి చేస్తుంది. నా వెనుక రక్షగా గుడిసె గోడ అడ్డం ఉన్నది. ఆ వైపు నుండి మీరు నన్నెవరూ ఎదుర్కోలేరు. కనుక నాతో ఒక్కరొక్కరుగా పోరాడవలసి ఉంటుంది. ఇదిగో నా కత్తి దెబ్బ కాచుకోండి అంటూ చంద్రవర్మ ఒక్క అడుగు ముందుకు వేశాడు. చంద్రవర్మ చెప్పిందంతా యథార్థమని ఒక త్రుటి కాలంలోనే భటుల నాయకుడు గ్రహించాడు. అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం వృధా. అలా కాక ముఖాముఖి యుద్ధానికి తలబడితే తమలో ఒక్కరినైనా సరే అతడు యమపురికి పంపగలడు. అతని వాలకం చూస్తే ఆరితేరిన యోధుల్లా కనిపిస్తూ ఉన్నాడు. అయ్యా, తమరెవరో మహాయోధుల్లా ఉన్నారు. అలాంటి మీకు తోటి యోధుడినైన నాకు అవమానకరంగా ఎందుకు ఈ కలహం? నేను రాజాజ్ఞ పొంది ఒకానొక ముసలివాణి కోసం ఈ అడవి అంతా గాలిస్తూ ఉన్నాను. హఠాత్తుగా మీరు తటస్థపడ్డారు. జరిగింది ఇది. ఇప్పుడు ఎవరి మార్గాన వాళ్ళం వెళ్దాం అన్నాడు భటనాయకుడు రాజీ మార్గంగా. తన ఎత్తుగడ పారినందుకు చంద్రవర్మ లోపల చాలా సంతోషించాడు. కాని బయటకు ఎక్కడ లేని కరుకుదనం కనిపిస్తూ, మీ రాజు ఎవరో అని అడిగాడు. మా రాజు ఎవరో మీకు తెలియదా? మీరు ఏ రాజ్యపు సరిహద్దుల్లో ఉన్నారో ఆ రాజ్యపు పాలకుడి పేరు కూడా తెలియదు అనడం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు భటుల నాయకుడు. చంద్రవర్మ ఆ మాటకు నవ్వి, రాజ్యాలు వాటి సరిహద్దులు గుర్తించడం నేను ఏనాడో మర్చిపోయాను. మా గురువుగారు మరణించే ముందు నన్ను ఒక రాజును చూడవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ రాజు పేరు శివసింహుడు. ఆయనను కలుసుకునేందుకు నేను భరతఖండం ఆ చివరి నుండి ఈ చివరి వరకు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరుగుతూ ఉన్నాను. ఆ సందర్భంలో నేను ఇక్కడ మీ కంటపడ్డం జరిగింది. ఇక మీ దారిన మీరు వెళ్ళవచ్చు అంటూ గిర్రున వెనుదిరిగిపోయాడు. చంద్రవర్మ మాటలు వింటేనే రాజభటులు వారి నాయకుడు ఆశ్చర్యచకితులయ్యాడు. వెనుదిరిగి గుడిసెలోకి వెళ్ళబోతున్నట్లు నటించిన చంద్రవర్మను భటుల నాయకుడు వారిస్తూ, అయ్యా, మీరెవరో అపూర్వ పురుషుల్లాగా ఉన్నారే.
మీ గురువుగారు ఏ రాజునైతే కలుసుకోమన్నారో ఆ రాజు శివసింహుడే ఈ ప్రాంతాలకు పరిపాలకుడు అన్నారు. చంద్రవర్మ ఎక్కడ లేని ఆశ్చర్యం కనబరుస్తూ, ఆహాహా, ధన్యుణ్ణి ధన్యుణ్ణి, ఆహా, ఎంతకాలానికి నా ప్రయాస ఫలించింది. గురువాజ్ఞ నెరవేరదని భయపడ్డాను. పదండి పదండి, తక్షణమే శివసింహ మహారాజులం వారిని దర్శనం చేసుకోవాలి అన్నాడు భటులను వేగిరపరుస్తూ. భటుల నాయకుడు తన అనుచరులకేసి ఓ మారు చూసి ఆ తర్వాత అనుమానంగా చంద్రవర్మకేసి చూస్తూ, అయ్యా, మీ గురువుగారు మమ్మల్ని మా రాజుగారి దర్శనం చేసుకోమని ఎందుకు చెప్పారు అని అడిగాడు. అది పరమరహస్యం, దేవరహస్యం, అంతకంటే నిగూఢమైనది అంటూ చంద్రవర్మ ఆకాశానికేసి తల ఎత్తి, ఆహాహాహా, కంచుకోట, నా గొప్పెట చిక్కావు కదా అన్నాడు బిగ్గరగా. కంచుకోట అన్న వాక్యం వింటూనే భటుల నాయకుడు తుల్లిపడి, అయ్యా, మీకు ఆ కంచుకోట సంగతి ఎలా తెలుసు అని అడిగాడు. ఆ కంచుకోట గురించి నాకు నా గురువు మాత్రమే తెలుసు అనుకున్నావా? తెలుసు నాకు. కానీ నువ్వు ప్రశ్నించే తీరు చూస్తుంటే నీకు దాని గురించి కొద్దో గొప్ప తెలిసినట్లు కనబడుతుందే. వింత, ఆశ్చర్యం అంటూ చంద్రవర్మ విస్తురపోయాడు. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఆ కంచుకోటను గురించి ఒకానొక రహస్యం తెలుసుకునేందుకు మేము ఈ అడవిలో ఒక జిత్తుల మారి ముసలివాడి కోసం గాలిస్తూ ఉన్నాం అన్నాడు ఆ భటుల నాయకుడు. చంద్రవర్మ చప్పున తన కూడా అరచేతిని ఒక క్షణకాలం కళ్ళార్పకుండా చూసి, ఇప్పుడంతా తెలిసింది. ఆ ముసలివాడు దగ్గర నుండి కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే చిత్రపటం ఉందని మీ రాజు అనుమానిస్తున్నాడు. ఆ ముసలివాడు కొడుకు దేవలుడు అనే వాణ్ణి కారాగారంలో బంధించారు కదా, అవునా? మీ రాజెంత అమాయకుడు అన్నాడు. భటుల నాయకుడు చంద్రవర్మ చేతికి పరీక్షగా చూసి, అయ్యా, మీరు సర్వజ్ఞుల్లా ఉన్నారే, మీ అరచేతిలో ఆ వివరాలన్నీ కనబడుతున్నాయా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. ఎవరికి ఆశ్చర్యం, నీకా నాకా అంటూ చంద్రవర్మ కోపంగా భటుల నాయకుడికేసి చూసి, మీరు తక్షణం ఇక్కడి నుండి కదిలి ఆ రాళ్లగుట్ట వెనక పల్లంలో నా కోసం వేచి ఉండండి. నేను కొద్ది క్షణాల్లో అక్కడికి వస్తాను. ఆ తర్వాత అందరం కలిసి మీ రాజు దగ్గరికి పోదాం, తెలిసిందా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. చంద్రవర్మ దగ్గర ఏవో అపూర్వ శక్తులు ఉన్నాయి అని భ్రమపడ్డ భటుల నాయకుడు చిత్తం చిత్తం అంటూ తన అనుచరులతో గుట్ట వెనుక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు గుట్ట వెనుక కనపడకుండా పోగానే చంద్రవర్మ బయలుదేరి అల్లంత దూరంలో ఉన్న చెట్లకు పోయి, అంతా మాట్లాడాను, దేవవల్లుడికి ప్రమాదం లేదు, ఎక్కడున్నావు జాంబవంతా అంటూ కేక పెట్టాడు. ఆ కేక వింటూనే ముసలివాడు చెట్లల్లో నుండి బయటికి వచ్చి చంద్రవర్మను సమీపిస్తూ, జాంబవంతుడు ఎవరు అని అడిగాడు. నువ్వే జాంబవంతునివి. ముసలివాడా అని కేక వేయడం బాగుండదని అలా పిలిచాను. నేను శివసింహుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. నీ కొడుకు దేవవల్లుణ్ణి చెర నుండి విడిపించనుగాక. నీకు కంచుకోటలో దొరికే ధనరాశుల్లో భాగం కూడా ఇప్పిస్తాను. అక్కడికి వెళ్లే మార్గాన్ని తెలిపే పటం ఎక్కడా అన్నాడు చంద్రవర్మ. నీ మాటలు నమ్మవచ్చా అన్నాడు ముసలివాడు అనుమానంగా. నమ్మక నువ్వు చేయగలిగిందేమిటి? నమ్మితే నీకు నీ కొడుకు క్షేమం కలుగుతుంది. పడమటి సముద్ర తీరంలో కంచుకోట ఉన్నదని తెలిసిన తర్వాత అక్కడికి చేరడం ఒక సమస్యే కాదు. సముద్ర తీరం వెంట వెళితే ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి చేరకపోను. పోతే నీ దగ్గర ఉన్న పటం చూసినందువల్ల అక్కడికి వెళ్లేందుకు దగ్గరి మార్గం సులభంగా కనబడవచ్చు అని ఆశపడుతున్నాను, అంతే అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఇలా అనేసరికి ముసలివాడు కిక్కురమనకుండా తన దుస్తుల్లో దాచిపెట్టి ఉన్న ఒక పెద్ద తాళ్లపత్ర పొతకను బయటికి తీసి దాన్ని విసనకర్రలా గుండ్రంగా విప్పుతూ చంద్రవర్మతో, ఇదిగో కంచుకోటకు వెళ్లే మార్గం తెలిపే పటం అన్నాడు. చంద్రవర్మ ఆ పటాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూశాడు. అందులో కొండలు, కోనలు, అడవులు, నదులు, ఎడారులు స్పష్టంగా చిత్రించబడి ఉన్నవి. సముద్రం చిత్రించబడిన ఆ చోటకు ఆనుకొని ఎత్తైన గోడలతో ఒక కోట కనపడుతూ ఉంది. ఆ కోట గోడల మీదుగా కనిపిస్తూ ఉన్న పెద్ద పెద్ద భవనాల్లో పొగలాంటిదేదో కమ్ముకొని ఉంది. చంద్రవర్మ తనకు రేకిన భయాందోళనలను తొక్కిపెడుతూ, ఈ అడవులు, ఈ నదులు, ఎడారులు దాటి మానవ మాత్రుడు ఎవడైనా అక్కడికి చేరడం సాధ్యమేనా?
అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ కంచుకోటను మా పూర్వీకుల్లో ఒకరు చూశారు. నేను ముసలివాణ్ణైపోయాను, లేకపోతే నేను ఒంటరిగానే అక్కడికి వెళ్ళి ఉందును అన్నాడు ముసలివాడు. ముసలివాడి మాటలకు చంద్రవర్మ నవ్వి, సరే సరే, ఈ పటం నాకిచ్చేయి, నేనే స్వయంగా ఈ కంచుకోటను వెతుక్కుంటూ వెళ్తాను. నీ కొడుకు దేవవల్లుణ్ణి కూడా వెంట తీసుకుపోతాను. నువ్వు ఆ గుడిసెలో క్షేమంగా ఉండవచ్చు. రుద్రపుర రాజైన శివసింహుడితో అన్ని సంగతులు మాట్లాడి నేను నీ కుమారుడు తిరిగి వచ్చేంత వరకు నీకు అన్ని వసతులు సరిగ్గా ఉండేటట్లు ఏర్పాటు చేయిస్తాను అన్నాడు. ముసలివాడు అయిష్టంగానే తన చేతిలో ఉన్న పటాన్ని చంద్రవర్మకి ఇస్తూ, ఇందులో ఏమీ మోసం జరగలేదు కదా? ముసలివాణ్ణి మోసగించడం మహాపాపం అన్నాడు. నిన్ను నీ కొడుకును నేను మోసగించను, రాజు శివసింహుణ్ణి కూడా. అతడు సన్మార్గవర్తి అయితే నేను మోసగించపోవడం లేదు. అలా కాక చంద్రవర్మ మాట ముగించే ముందే అతడికి పెద్దగా గుర్రం సకిలించిన ధ్వని వినపడింది. అతడు చెట్లల్లో నుండి గుట్టలకేసి తొంగి చూశాడు. రాజభటుల నాయకుడు తన గుర్రాన్ని గుట్ట మీదుగా ఎక్కించి గుడిసె ఉన్న చోటకు వస్తూ ఉన్నాడు. అది చూస్తే చంద్రవర్మ ముసలివాడికేసి తిరిగి, నేను రాజభటుల్ని వెంట పెట్టుకుని రుద్రవరం వెళ్ళి రాజుని కలుస్తాను. నువ్వు ప్రస్తుతం నీ గుడిసెలో ఉండవచ్చు. నేను త్వరలోనే నీకోసం కబురు చేస్తాను. అప్పుడు నువ్వు నగరానికి వచ్చి అక్కడే హాయిగా జీవించవచ్చు అంటూ భటుల నాయకుడికి ఎదురు వెళ్ళాడు. చంద్రవర్మ తనను సమీపిస్తుండడం చూసి భటుల నాయకుడు గుర్రాన్ని దిగుతూ, అయ్యా, తమరు ఎంతకు రాకపోయేసరికి నేనే బయలుదేరి వచ్చాను. ఈ గుర్రం తమ కోసమే. మీరు నగరానికి వస్తున్నట్లు రాజుగారికి వార్త పంపించాను అన్నాడు. నేను కొన్ని శక్తులను ఆవాహన చేసేందుకు అడవిలోకి వెళ్ళాను. మీ రాజుడి గురించి వాటిలో ఏ ఒక్కటి కూడా ఒక్క మంచి మాట చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ రాజు అంత దుష్టుడా అని అడిగాడు చంద్రవర్మ. అయ్యా, రాజు దుష్టుడో మంచివాడో అతడి సేవకులమైన మాకు ఎలా తెలుస్తుంది? ఆ సంగతి ప్రజలకు, పొరుగు రాజులకు తెలియాలి. మాకు కావాల్సిందిల్లా నెల నెలా బత్యాలు, అవి సరిగ్గా ముట్టడం అంతే. అవి ముట్ట చెప్పినవాడు మంచిరాజు, ముట్ట చెప్పనివాడు చెడ్డరాజు, అంతే అన్నాడు భటుల నాయకుడు. ఆ మాటలతో చంద్రవర్మకు తను శివసింహుడి దగ్గర ఎంతో మెలకువగా ఉండవలసి ఉంటుంది అని అర్థమైపోయింది. కంచుకోటను చేరాలంటే తనకు కొంత బలగం కావాలి. అది శివసింహుడు లాంటి రాజు వల్లనే తనకు లభ్యమవుతుంది. ఒంటరిగా కంచుకోటను చేరాలని చూడ్డం ఆత్మహత్యతో సమానం. మార్గంలో అనేక ఘోర ప్రమాదాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుకనే అక్కడికి వెళ్లేందుకు ఎవరు ప్రయత్నించడం లేదు అని చంద్రవర్మ గ్రహించాడు. పోతే శివసింహుడు తనను గురించి నిజం చెప్పుకోవడం మహాప్రమాదం కావచ్చు. రాజభటులను నమ్మించినట్లే అతన్ని కూడా తన గొప్ప మంత్రశక్తులు గలవాడిని అని నమ్మించాలి అని అనుకున్నాడు. అయ్యా, ఇక మనం నగరానికి బయలుదేరదామా అంటూ భటుల నాయకుడు గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు అదిలించాడు. చంద్రవర్మ కళ్ళెం అందుకొని గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కొంత దూరం అడవిలోనూ కొంత దూరం కొండా కనముల వెంట ప్రయాణించి చంద్రవర్మ రాజభటులు 2 గంటల తర్వాత రుద్రపురం చేరారు. నగర ద్వారాలు, వీధులు తోరణాలతో అలంకరింపబడి ఉన్నవి. రాజా మార్గానికి ఇరువైపులా సొలువుగా నగరవాసులు నిలబడి ఉన్నారు. రాజభటులతో కలిసి చంద్రవర్మ రాజమార్గం మీదికి వచ్చేసరికి ప్రజల్లో కరకర ధ్వానాలు వినిపించినవి. మహామాంత్రికుడికి జై అని కేకలు వినిపించినవి. ఆ జేజేలు వింటున్న చంద్రవర్మ తికమక పడిపోయాడు. తను మాంత్రికుడా? ఇది వింటూనే వింతగా ఉంది అనుకున్నాడు. ఇంతలో అతడికి భటుల నాయకుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినవి. తను అరచేతిని పరీక్షగా చూసుకొని ముసలివాడి గురించి, కంచుకోటకు వెళ్లే మార్గాన్ని గురించి తెలిపే పటాన్ని గురించి అన్న మాటలు భటుల నాయకుడికి అద్భుతంగా కనిపించినవి కాబోలు. ఆ కారణంగా అతడు రాజుకు గొప్ప మాంత్రికుడిని అని వార్త పంపాడు. తను ఇలాంటి మర్యాదలతో, ముఖస్థుతులతో లోపరుచుకునేందుకు ఈ రాజు ఈ ఆర్భాటాలన్నీ ఏర్పాటు చేశాడు. చంద్రవర్మ రాజప్రసాదాన్ని సమీపించేసరికి ముఖద్వారం దగ్గర రాజు శివసింహుడు, మంత్రులు, రాజోద్యోగులు వచ్చి అతడికి ఘనస్వాగతం పలికారు. చంద్రవర్మ గుర్రం దిగగానే రాజు అతడికి దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా అతడి భుజం మీద చెయ్యి వేసి, చంద్రవర్మ,
ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మంత్రవేత్తలైన వారు ఏ కాలంలో లేరు అనుకున్నాను. నా రాజ్యపు సరిహద్దుల్లో నివాసం ఏర్పరచుకొని మహాకంటకంగా తయారైన శంకుని నీవు హతమార్చడం చూసి నేను నా ప్రజలు చాలా ఆనందపడ్డాం అన్నాడు. రాజ శివసింహుడు ఇలా అనగానే చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. కాని అతడు తన ఆశ్చర్యాన్ని బయటికి కనపరచకుండా చిరునవ్వి నవ్వి, ఆ శంకుడు పరమ దుష్టుడు, మహాపాపి, అందుకే వాణ్ణి యమపురికి పంపాను అన్నాడు. ఆ శంకుడి కొండపైన ప్రస్తుతం ఉంటున్న నీ స్నేహితురాలు కాలకేతుడి ద్వారా నిన్ను గురించి సర్వం తెలుసుకున్నాను. అతడి సలహా పాటిస్తూ నిన్ను కంచుకోటకు వెళ్ళి రావాల్సిందిగా కోరేందుకు నా భటుల చేత ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అన్నాడు శివసింహుడు. కంచుకోట, అదెంత పని అంటూ చంద్రవర్మ చిరునవ్వు నవ్వాడు. అంతలో మహామంత్రి రాజు చెవులో ఏదో చెప్పగానే రాజు ప్రసాదం కేసి నడుస్తూ, చంద్రవర్మ, నువ్వు ప్రయాణ బడలికలో ఉండి ఉంటావు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. చంద్రవర్మకు రాజగృహంలో చక్కని విడిది ఏర్పాటు చేయబడింది. అతడు స్నానం ముగించగానే రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. ఆ తర్వాత చంద్రవర్మ పట్టుపరుపులు బాలీసులు పరిచి ఉన్న చిన్న మంచం మీద పడుకొని నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కాని అతడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. శంకుడి కొండ మీద ఉంటున్న కాపాలిని కాలకేతుల ద్వారా శివసింహుడు తనను గురించి కొంత తెలుసుకున్నాడు. కంచుకోటను చేలగలవాడు తను ఒక్కడే అని కాలకేతుడు శివసింహుడితో చెప్పిన రహస్యం ఏమిటి? ఈ విషయాన్ని గురించి కొంచెం సేపు తీవ్రంగా ఆలోచించేసరికి చంద్రవర్మకు కాలకేతుని ఎత్తుగడ ఏమిటో తెలిసిపోయింది. తను తిరిగి రాజ్యం జయించేందుకు డబ్బు బలగం కావాలి. వాటిని సంపాదించడానికి కంచుకోటలో ఉన్నది అని చెప్పబడే ధనరాశులు ఎంతో సహాయపడగలవు. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలో ఉండగా సేవకుడు ఒకడు వచ్చి, రాజుగారు ప్రధానమంత్రి అతని కోసం సమాలోచన మందిరంలో వేచి ఉన్నారు అన్న వర్తమానం చెప్పిపోయాడు. చంద్రవర్మ కొద్దిసేపటికల్లా సమాలోచన మందిరానికి వెళ్ళాడు. చంద్రవర్మ, నేను కంచుకోటలో ఉన్న ధనరాశుల కోసం ఆశించడం లేదు. ఆ సంగతి ముందుగానే నీతో చెప్పడం మంచిది అని చెప్తున్నాను అన్నాడు రాజు శివసింహుడు. చంద్రవర్మ తలాడించి ఊరుకున్నాడు. అయితే ఆ కంచుకోటను గురించి నాకెందుకు ఇంత ఆసక్తి అన్న ప్రశ్న వస్తుంది. దానికి నేను ఇవ్వబోయే సమాధానం కొంత చిత్రంగానే ఉండవచ్చు. కానీ అది ముమ్మాటికి రహస్యం. ఆ కంచుకోట సముద్ర తీరాన ఉన్నది అని తెలుసు కదా అన్నాడు రాజు. అవును, పడమటి సముద్ర తీరం 1000 సంవత్సరాల మధ్య దాటిన దానిని చూసిన మానవ మాత్రుడు ఎవడూ లేడు అన్నాడు చంద్రవర్మ. ఆ మాటలు వింటూనే మంత్రి ఆశ్చర్యంగా రాజుకేసి చూశాడు. రాజు తల పరికించి, కావచ్చు, ఆ కంచుకోట గోడలను ఒక పక్క సముద్ర జలం తాకుతూ ఉందని చాలామంది నమ్మకం, అవునా అన్నాడు. నేను అలాగే విని ఉన్నాను అన్నాడు చంద్రవర్మ. ఆ గోడ పక్కన ఉన్న సముద్ర జలంలో ఒక మాంత్రికుడి వల్ల కంచుకుండల్లో బంధింపబడి ఉన్న కొన్ని అపూర్వ ప్రాణులు ఉన్నవి అని మా పూర్వీకుల నమ్మకం. మా తండ్రి గారు వాటి కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం కలగలేదు. ఇచ్చా మాత్రంగా మానవ రూపాన్ని, అంతలోనే మహాకాలనాగు రూపాన్ని ధరించగల నీ స్నేహితుడు కాలకేతుని ద్వారా ఆ కంచుకుండలను నువ్వు తేగలగు అని నా ఆశ అన్నాడు శివసింహుడు. రాజు మాటలు వింటూనే చంద్రవర్మ ఇందులో పెద్ద మోసం ఉంది అని గ్రహించాడు. అపురూప ప్రాణులు ఉన్నవి అని చెప్పబడే కంచుకుండల కోసం ఎవరు ఇంత శ్రమపడడు. శివసింహుడు కావలసింది కంచుకోటలోనే ఉన్న ధనం. దాన్ని సాధించడం వల్ల అతనికి మంత్రశక్తులు ఉన్నవే అని భ్రమపడి తన సహాయం కోరుతూ ఉన్నాడు. నిజంగానే కంచుకోటలో ధనరాశులు దొరికితే వాటిని శివసింహుడి పాలు కాకుండా మోసానికి ప్రతిగా మరింత మోసాన్ని ప్రయోగించి తనవిగా చేసుకోగలను అన్న ధైర్యం చంద్రవర్మకు కలిగింది. నా బోటి మంత్రవేత్తలకు కావలసింది ఇటువంటి కష్టసాధ్యమైన కార్యాలను సాధించడమే. నేను కంచుకోటకు వెళ్తాను. నా వెంట కొద్ది సింబందిని పంపించండి. వాళ్లల్లో దేవవల్లుడు అనే యువకుడు ఉండడం చాలా అవసరం అంటూ చంద్రవర్మ తన అరచేతికేసి పరీక్షగా చూసుకున్నాడు. రాజు శివసింహుడు మంత్రి ముఖముఖాలు చూసుకున్నారు. ఓ క్షణకాలం ఆగి రాజు చంద్రవర్మతో, ఆ దేవల్లుడి తండ్రి అయిన ముసలివాడు అరణ్యంలో తిరుగుతున్నాడు. వాణ్ణి నీవు కలుసుకున్నావా అని అడిగాడు.
ఎవడా ముసలివాడు? ఓహో అంటూ చంద్రవర్మ తన అరచేతికేసి మరింత తీవ్రంగా చూసి, అతడు అడవిలోని ఒక పూరి గుడిసెలో ఉన్నాడు. అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కలిగించండి. ఒకవేళ అతడు నగరానికి వచ్చి ఉంటానంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించండి. నేను కంచుకోటను చేరగలగడం ఆ ముసలివాడి మీద, అతడి కొడుకు దేవవల్లుడి మీద ఆధారపడి ఉంది అన్నాడు. చంద్రవర్మ చెప్పిన దానికి రాజు గాని మంత్రి గాని కిక్కురమనలేదు. అలాగే అలాగే, నువ్వు చెప్పినట్లే చేస్తాము. దేవల్లుణ్ణి నీ వెంట తీసుకుపోవచ్చు. నీకు రక్షణగా 1000 మంది సైనికులు ఉంటే సరిపోతుందా అన్నాడు రాజు. ఆ మాటలకు చంద్రవర్మ బిగ్గరగా నవ్వి, నేను వెళ్తున్నది ఎవరి మీదకైనా యుద్ధానికా? కాదు. ఒకవేళ యుద్ధమే చేయవలసి వస్తే అది అదృశ్యంగా ఉండి నా మార్గాన్ని అటకాయించే దుష్టశక్తుల మీద చేయవలసి ఉంటుంది. దానికి నా మంత్రశక్తి తప్ప మీ సైనికులు ఏమాత్రం సహాయ సహకారాలు కారు. నాకు కావలసిందల్లా ఆహార పదార్థాలు, అవి మోసేందుకు కొన్ని గాడిదలు, వాటిని తోలేందుకు నా వెంట 10 మంది అనుచరులు ఉంటే సరిపోతుంది. వాళ్ళు సైనికులే కానవసరం లేదు అన్నాడు. అలా కాదు, నా ఉద్యోగుల్లో నమ్మకస్తులు, ధైర్య సాహసాలు కలవాళ్లగా చూసి 4-5గురిని నీ వెంట పంపుతాను. వారి వెంట 50 మంది సైనికులు ఉంటారు. నా రాజ్యపు ఎల్లలు దాటి నీవు పడమటి కనుమలు ప్రవేశించే ముందు ఆ ప్రాంతాలకు మండలాధీశులుగా ఉన్న వీరమల్లుడు నాకు కావలసిన ఇతర సహాయ సహకారాలు అందించవలసినటి ఏవైనా ఉంటే అవి నీకు అందిస్తారు అన్నాడు రాజు. వీరమల్లుడు అన్న పేరు వింటూనే చంద్రవర్మకు తన సేనాది నాయకుడు ధీరమల్లుడి పేరు గుర్తుకొచ్చింది. అతడు తనకు విశ్వాస పాత్రుడైన సేవకుడు సుబాహుడు ఇద్దరూ ఏమయ్యారో కదా అని చంద్రవర్మ విచారంగా ఒక్క నిట్టూర్పు విడిచాడు. మహారాజా, మీకు తోచిన విధంగా చెయ్యండి. రేపు సూర్యోదయం వేళ నా ప్రయాణం. కంచుకోటకు వెళ్లే లోపల నేను మహారణ్యాలను, కొండలను, ఎడారులను దాటవలసి ఉంటుంది. ఆహార పదార్థాలను మోసే జంతువులను, ఏ ప్రాంతానికి తగిన వాటిని ఆ ప్రాంతంలో నేను ఉపయోగించుకోవలసి ఉంటుంది. అందువల్ల ఎడారుల్లో ప్రయాణించేటప్పుడు నాకు వంటలు అవసరం కావచ్చు. ఆ ఏర్పాట్లన్నీ సరిహద్దుల్లో ఉన్న మీ మండలాధిపతి వీరమల్లు చూసేలా తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు చంద్రవర్మ. అవన్నీ నేను చూస్తాను, నువ్వేమీ అర్ధుతా పడవద్దు అన్నాడు రాజు శివసింహుడు. మర్నాటి ఉదయం కంచుకోట దిక్కుగా చంద్రవర్మ ప్రయాణం ప్రారంభమయ్యింది. శివపురం పొలిమేరల వరకు రాజు, మంత్రి, ప్రజలు వెంట వచ్చి చంద్రవర్మను సాగనంపారు. అతని వెంట ముఖ్య అనుచరుడిగా ముసలివాడు కొడుకు దేవల్లుడు ఉన్నాడు. అతన్ని ఆ క్రిందిటి రాత్రే కారాగారం నుండి విడుదల చేశాడు. అడవుల గుండా చంద్రవర్మ కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేశాడు. అతడికి ముసలివాడు ఇచ్చిన చిత్రపటం మార్గాన్ని తెలుసుకునేందుకు అంతగా ఉపయోగించనే లేదు. కీకారణ్యాలు, ఎత్తైన కొండలు తప్ప చంద్రవర్మకు ఎక్కడా మానవ సంచారం కనిపించనే లేదు. తను పడమటి దిక్కుగా పోతున్నది లేక మార్గం తప్పింది కూడా తెలుసుకునేందుకు అతడికి సూర్యోదయం, సూర్యాస్తమయాలే గుర్తులు. ఇలా కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత ఒకనాటి సూర్యోదయం వేళ దేవలుడు ఒక ఎత్తైన రాతి మీద నుండి పెద్దగా చప్పట్లు చరుస్తూ, ఇదిగో మనం ఏదో శిథిలా నగరాన్ని చేరుకున్నాం, ఇదే కంచుకోట కావచ్చు అని కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే చంద్రవర్మ, అతని వెంట ఉన్న రాజోద్యోగులు పరిగెత్తుకుంటూ దేవలుడు ఉన్న చోటకు వెళ్ళి అతడు చెప్పిన దిక్కుగా దృష్టి సారించారు. ఎదురుగా కొండ దిగువన శిథిలా వ్యవస్థలో ఉన్న ఒక మహానగరం వారి కంటపడింది. పడిపోయిన గోడలు, ఒక పక్కకు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటికప్పులు, వాటి మధ్య చిత్తవొత్తుగా పెరిగిన చెట్టు చేమలు ఆ ప్రదేశమంతా భీతికొల్పేలా ఉంది. ఇది కంచుకోట కాదు, అయినా మనం ఒకసారి ఆ శిథిలా గృహాలను పరీక్షించి చూడ్డం మంచిది. నా వెంట రండి అంటూ చంద్రవర్మ రాతి మీద నుండి దిగి శిథిలా గృహాలకేసి బయలుదేరాడు. అందరూ కలిసి వాటిని సమీపించేసరికి ఒకానొక పాడుపడ్డ ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న 3 పులిపిల్లలు వాళ్ళకి కంటపడ్డవి. అవి చంద్రవర్మను, అతడి వెంట వారిని చూస్తూనే బుసలు కొట్టి ఒక్క గెంతులో రాళ్ల వెనుకకు పారిపోయినవి. ఆ మరుక్షణం పులి పెద్దగా గాండ్రించిన చప్పుడు వినపడింది. ఆ ధ్వని వింటూనే చంద్రవర్మ ఠక్కున అక్కడ ఆగి, మనం ఈ ఇంటిని సమీపించడం క్షేమం కాదు, మరోవైపుగా వెళ్దాం అంటూ ఇంకో దిక్కున దారి చూశాడు.
దాదాపు 5-6 ఆమడల వైశాల్యం ఉన్న ఆ శిథిలా నగరంలో వారికి ఎక్కడా మానవ మాత్రుడు ఉన్న సూచనలు కనిపించలేదు. అక్కడ ఉన్న ప్రతి గృహం శిథిలా వ్యవస్థలోనే ఉన్నది. కొన్ని కాలిపోగా మరికొన్ని నల్లగా మసిపూసినట్లు ఉన్నవి. ఒకప్పుడు మానవులు నివసించిన ఆ గృహాల్లో ఇప్పుడు అడవి పందులు, చిరుత పులులు లాంటి అడవి మృగాలు స్థావరాలు ఏర్పరచుకున్నవి. చంద్రవర్మ నగరం మధ్యకు వచ్చేసరికి అక్కడి ఎదురుగా ఎత్తైన శిలాఫలకం ఒకటి కనిపించింది. దాని మీద కనిపించినట్లుగా కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నవి. చంద్రవర్మ ఆ శిలాఫలకాన్ని సమీపించి అక్షరాలన్నీ కూడబలుక్కుంటూ మొత్తం శాసనాన్ని చదివాడు. అందులో ఉన్న ముఖ్య విశేషం ఇది కరవీరపురము. 1000 సంవత్సరాలు సర్వ సంపదలతో తులతూగిన ఈ నగరాన్ని ఉత్తర దిశ నుండి వచ్చిన బర్బరు అనే జాతివాడు కొల్లగొట్టి ఆ ధనాన్ని తమ రాజధానికి కంచుకోటకు చేరవేర్చుకున్నాడు. చంద్రవర్మ శాసనాన్ని చదివి తన అనుచరులకేసి తిరిగి, ఇక మనం ఇక్కడ కాలాన్ని వృధా పుచ్చడం మంచిది కాదు. ఈ శిథిలా నగరంలో రాళ్ళు రప్పలు తప్ప మరేం లేవు. ఇది కంచుకోట కాదు. బయలుదేరండి అన్నాడు. అందరూ తిరిగి పడమటి దిక్కుగా ప్రయాణం సాగించారు. కరవీరపురం శిథిలాలను దాటి పడమటి దిక్కుగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా చంద్రవర్మ మార్గాన ఎత్తైన పర్వతాలు కనిపించినవి. ఆ పర్వతాలను దాటి ఆవలి వైపు చేరుకోవడం కఠిన సమస్యగా పరిణమించింది. పర్వత ప్రాంతమంతా ఎగుడు దిగుడు రాళ్లమయం. ఆహార పదార్థాలను మోసుకొస్తున్న కంచరగాడిదలు కాలుని పర్వత పైభాగానికి చేర్చేందుకు ఏమాత్రమూ అవకాశం లేదు. ఎవరు మోయగలిగిన ఆహార ధాన్యాలన్నీ వాళ్ళు భుజాన వేసుకొని పర్వతం ఎక్కడం ఒకటే మనకున్న మార్గాంతరం. కంచర గాడిదలను ఈ అడవిలో వదిలేయవలసిందే అన్నాడు చంద్రవర్మ. దీనికి మొదట్లో శివసింహుడు పంపిన 4-5 రాజోద్యోగులు అభ్యంతరం చెప్పారు. కొండ అవతల ఏమున్నదో మనకు తెలియదు. బహుశా అక్కడ ఆహార పదార్థాలు లభ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కంచర గాడిదల మీద ఉన్న ఆహార ధాన్యాల్లో ఎక్కువ భాగం అడవిలో వదిలిపెట్టి మనిషి మోయగలిగినవి మాత్రమే తీసుకొని కొండ ఆవలికి వెళ్లడం ప్రమాదకరం అన్నారు వాళ్ళు. ఈ కొండ ఎక్కేందుకు ఎక్కడ కాలిబాట కూడా ఉన్నట్టు లేదు. మనమే తాళ్లు పట్టుకొని వాటి ఆసరాలతో కొండ ఎక్కవలసి ఉంటుంది. అలాంటప్పుడు కంచర గాడిదలను కూడా మనం కొండపైకి తాళ్లతో ఎలా లాగటం? కనుక కొంత ఆహార ధాన్యాన్ని కంచర గాడిదలను ఈ అడవిలో పాలు చేయవలసిందే, తప్పదు అన్నాడు చంద్రవర్మ. ఈ చెప్పిన దానికి ఆ 4 రాజోద్యోగులు తప్ప తక్కిన వాళ్ళందరూ ఆమోదం తెలిపారు. వెంటనే గాడిదల మీదున్న బరువులను దింపి వాటిలో ఎవరు మోయగలిగినంత వాటిని వాళ్ళు మూటలు కట్టుకొని వాటిని తలా భుజాల మీద ఎత్తుకొని అందరూ కొండ ఎక్కడం ప్రారంభించారు. ఆ కొండ ఎక్కే ప్రయత్నంలో సూర్యోదయం వేళ ప్రారంభమయ్యింది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళు కొండ మీదికి ఒకానొక చదునైన ప్రదేశాన్ని చేరుకొన్నారు. అక్కడ అన్నాలు పండ్లు తిని కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి కొండ ఎక్కే పని ప్రారంభించారు. సాయంకాలమై సూర్యాస్తమయం 1-2 గడియలు అవుతుంది అనగా వాళ్ళు కొండ శిఖరాన్ని చేరుకొన్నారు. అందరికన్నా ముందుగా చేరిన చంద్రవర్మ, దేవవల్లుడు తమ కంటబడిన దృశ్యం చూసి ఆశ్చర్యము మహదానందము పొందారు. కొండకు దిగుగా వారికి ఒక మహానగరం కనిపించింది. ఆ నగరంలో ఎత్తైన భవనాల మీద సూర్యకాంతి పడి కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. ఆ నగరానికి కొండకు మధ్య ఉన్న ప్రదేశంలో పండ్ల తోటలు, పండ్ల పొలాలు సమృద్ధిగా ఉన్నవి. ఈ నగరం ఎవరిది? దీని పేరు ఏమిటి అని చంద్రవర్మ ఆశ్చర్యపడుతున్నంతలో రాజ్యోద్యోగుల్లో ఒకడు వారిని సమీపించి దిగువనున్న నగరానికేసి చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరై శివపురం, శివపురం అని కేక పెట్టాడు. ఇది శివపురమా? అలా అని నీకెలా తెలుసు? ఈ నగరానికి ఎప్పుడైనా లోగడ వెళ్ళావా అని చంద్రవర్మ అడిగాడు. అయ్యా, ఈ శివపురంలో కొంతకాలం క్రిందట ఓ 4 రోజుల పాటు ఉన్నాను. ఇది రుద్రపుర రాజ్యానికి పడమటి సరిహద్దులో ఉన్న పట్టణం. ఆ తర్వాత అంతా పెద్ద ఎడారి. ఈ శివపుర నగరానికి రాజప్రతినిధిగా ఉన్న వీరమల్లుడు అనబడే ఆయన కూడా నాకు తెలుసు అన్నాడు రాజోద్యోగి. అయితే నీకు రుద్రపురం నుంచి ఈ పట్టణానికి వెళ్లే మార్గం బాగా తెలుసునన్నమాట. ఆ మాట నాతో ఎప్పుడు అనలేదే అన్నాడు చంద్రవర్మ అనుమానంగా.
ఆ ప్రశ్న వింటూనే రాజోద్యోగి కొంచెం బెదురుకొని, అయ్యా, నేను క్రితంలో ఈ పట్టణానికి వచ్చిన మార్గం ఇది కాదు. రాజధాని నగరం రుద్రపురం నుండి ఈ శివపురానికి మరో మార్గం ఒకటి ఉంది. అది ఇప్పుడు నాకు బాగా గుర్తు లేదు అన్నాడు. చంద్రవర్మ రాజ్యోద్యోగితో ఇలా మాట్లాడుతున్నంతలో కొండ కింది నుండి డబేల్మని మోగిన ధ్వని వినిపించింది. వెంటనే దానికి ప్రత్యుత్తరంగా పట్టణ ప్రాకారంలో ఒక బురుజు మీద నుండి భయంకర డంకా నినాదం వినిపించింది. వెంటనే క్షణాల్లో విల్లంబులు, ఈటలు ధరించిన కొందరు సైనికులు బురుజు మీదికి వచ్చారు. తమ శత్రువులుగా భావించి ఆ నగర రక్షకులు ఈ సంకేతాలతో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అని చంద్రవర్మ గ్రహించాడు. బురుజు మీద ఉన్న సైనికులు తమ మీద బాణాలు ప్రయోగించక ముందే తాము మిత్రులము అని వాళ్లకు తెలియచేయటం అవసరం అని అతనికి తోచింది. వెంటనే చంద్రవర్మ ఒక తెల్లని గుడ్డను కత్తి మొనతో పైకి ఎత్తి గాలిలో ఊపాడు. బురుజు మీద నుండి వచ్చిన సైనికుడు ఒక్క క్షణం కొండ శిఖరానికేసి చూస్తూ నిలబడిపోయాడు. అంతలో ఆజానుబాహుడైన ఒక వ్యక్తి సైనికులను తొలగేసుకుంటూ ముందుకు వచ్చి విల్లు ఎక్కుపెట్టి చంద్రవర్మకేసి బాణం వదిలాడు. రివ్వుమనే శబ్దంతో వచ్చి చంద్రవర్మకు కొంత దూరాన భూమిలో గుచ్చుకుపోయింది. దానిలో ఒక కాగితం చుట్టబడి ఉంది. చంద్రవర్మ ఆత్రంగా బాణం అందుకొని దానికి కట్టి ఉన్న కాగితాన్ని విప్పి చదివాడు. శివపురం కోట బురుజుల్లో రక్షక దళ నాయకుడు తమ ఊరు పేరు, ఆ ప్రాంతాలకు ఏం పని మీద వచ్చింది తెలపవలసిందిగా అడుగుతున్నాడు. వెంటనే జవాబు రాకపోతే శత్రువులుగా భావించి సర్వనాశనం చేయగలము అని హెచ్చరించారు. చంద్రవర్మ రుద్రపురం రాజు శివసింహుడు తనకి ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని బాణానికి కట్టి దాన్ని కోట బురుజు మీద పడేలా వదిలాడు. కొద్దిసేపటికల్లా బురుజు మీద కోలాహలం బయలుదేరింది. చంద్రవర్మను అతని అనుచరులను ఆహ్వానిస్తున్నట్టు సూచనగా సైనికులు జయ జయ ధ్వానాలు చేశారు. కొండ మీద నుండి నగరం వైపుకు ఉన్న రాతిమెట్ల మీదుగా చంద్రవర్మ అతని వెంట ఉన్నవారు నడిచి కొద్దిసేపటికల్లా కోట చుట్టూ ఉన్న అగర్తను చేరారు. ఆ సరికి అక్కడ కొందరు సైనికులు వచ్చి గుమికూడారు. చంద్రవర్మ వాళ్ళని చూస్తూనే ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అందుకు కారణం సైనికులకు ముందుగా సేనా నాయకుడి దుస్తుల్లో సుబాహుడు అతని కంటపడ్డం. సుబాహుడు కూడా తమ యువరాజైన చంద్రవర్మను త్రుటిలో గుర్తించగలిగాడు. ఆ వెంటనే అతడు చంద్రవర్మకు హెచ్చరికగా చెయ్యి ఊపాడు. దాని భావం తాము ఒకరికొకరు గుర్తించినట్లు ఇతరికి తెలియకూడదు అని. చంద్రవర్మ ఆ సూచనను గ్రహించి చకచక ముందుకు నడిచి సుబాహుణ్ణి సమీపిస్తూ సగౌరవంగా అతడికి నమస్కరించి, మీరు శివపుర సేనా నాయకులా? నేను రాజప్రతినిధి వీరమల్లు గారిని కలుసుకోవలసి ఉంటుంది. వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు. అదెంత పని? ముందుగా మీకు మీ అనుచరులకు విడిది భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనివ్వండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు రాజప్రతినిధిని చూడవచ్చు అంటూ సుబాహుడు తన వెంట ఉన్న సైనికులను చంద్రవర్మ పరివారానికి అప్పగించాడు. సైనికులు చంద్రవర్మ అనుచరులు కోటలోకి వెళ్ళిపోగానే సుబాహుడు ఎంతో భక్తిగా చంద్రవర్మకు నమస్కరించి, మహారాజా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ జన్మలో తిరిగి మీ దర్శన భాగ్యం లభిస్తుంది అని నేను అనుకోలేదు. ఇంటికి వెళ్ళి అన్ని సంగతులు మాట్లాడుకుందాం రండి అంటూ కోటలోకి దారి తీశాడు. చంద్రవర్మ సుబాహుడి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికల్లా అతని గురించి సర్వం తెలుసుకున్నాడు. ఆనాడు సర్పకేతుని సైనికుల బారిన పడకుండా తప్పించుకునేందుకు చంద్రవర్మతో పాటు నదిలోకి దూకాడు. ఆ దూకిన తర్వాత సుబాహుడు ఒకానొక కొండలోయల్లో ఒడ్డుకు చేరి కొన్నాళ్ల పాటు ధీరమల్లుల్ని ఆ కొండల్లోనే కలుసుకున్నాడు. సర్పకేతునితో జరిగిన ఆఖరి పోరాటంలో ధీరమల్లు పూర్తిగా ఓడిపోయి మిగిలిన కొద్దిమంది అనుచరులతో కొండల్లో అడవుల్లో తల దాచుకోవలసి వచ్చింది. కొన్నాళ్లకు అందరూ కలిసి రుద్రపురం రాజైన శివసింహుని కొలువులో చేరి ఆయన పంపగా శివపురానికి వచ్చారు. శివసింహుడి కొలువులో చేరేటప్పుడు ధీరమల్లుడు తన పేరు వీరమల్లుడని చెప్పుకున్నాడు. ప్రమాదవశాన తన ఉనికి సర్పకేతునికి తెలియకుండా ఉండగలదు అని అతని ఈ పన్నాగం పన్నాడు. చంద్రవర్మ కూడా సుబాహుడితో పాటు నదిలో దూకిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ వివరంగా వివరించాడు. అంతా చెప్పిన తర్వాత చంద్రవర్మ తను ప్రస్తుతం బయలుదేరిన పనిని గురించి చెబుతూ కంచుకోట పేరు తెలియగానే సుబాహుడు నివ్వెరపోయారు.
మహారాజా, మనకు కష్టకాలం పోయి అదృష్టకాలం సమీపిస్తుంది. అసలు ఆ సంగతి సేనాని ధీరమల్లుడు పట్టణంలోనే లేడు. ఈ సంగతి మరెవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాము. సర్పకేతుడు సైన్యాన్ని వెంట పెట్టుకొని కంచుకోట ప్రాంతానికి వెళ్తున్నట్లు మాకు తెలిసింది. అతడి బలాబలాలు ఏమిటో తెలుసుకొని సాధ్యమైతే అతన్ని మార్గమధ్యంలో నాశనం చేసేందుకు సేనానిని వెంట పెట్టుకొని 2 రోజుల క్రితం నగరం నుండి బయలుదేరిపోయాడు. సర్పకేతుని పేరు వింటూనే చంద్రవర్మలో ఉద్రేకం పూనకం వచ్చింది. అది గ్రహించిన సుబాహుడు, మహారాజా, ఈనాడు సర్పకేతుడు మన వీరపురానికే కాక మొత్తం మాహిష్మతి రాజ్యానికే చక్రవర్తి. యశోధవర్ధన మహారాజు మరణించారు. ఆయన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు విరాగి అయి అడవుల పట్టిపోయాడు. తను సహాయం చేస్తానని నమ్మించి గుణవర్ధనునితో తన అవసరం తీరిపోగానే సర్పకేతుడు అతన్ని చంపి మాహిష్మతి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇంత రాజ్యం ఉండి ఆ దుష్టుడికి ఇంకా ధనదాహం తీరనట్టు ఉంది. కంచుకోట ఉన్న సంపదల కోసం బయలుదేరాడు అంటూ చంద్రవర్మ కటువుగా అన్నాడు. సర్పకేతుడి జైత్యయాత్రకు ఒక ధనదాహమే కాక రాజ్యకాంక్ష కూడా కారణం అయి ఉంటుంది. ఏది ఏమైనా వాడు హఠాత్తుగా శివపురం మీద దాడి చేయకపోవడం అదృష్టం అనుకోవాలి. చారుల ద్వారా మాకే ముందుగా వాడే మార్గాన పోతున్నది తెలిసింది అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా మాట్లాడుతూ ఉన్నంతలో ఒక దూత వచ్చి అతడి చేతికి ఒక పత్రం ఇచ్చాడు. సుబాహుడు దాన్ని విప్పి చదువుతుని వెలవెలపోయాడు. పూర్తిగా చదివిన తర్వాత పత్రాన్ని చంద్రవర్మకు అందించాడు. చంద్రవర్మ పత్రాన్ని చదివాడు. అది సేనాని ధీరమల్లు సుబాహుడికి రాసింది. అందులో ఉన్న విషయం ఇది: ధీరమల్లుడు తన కొద్ది సైన్యంతో సర్పకేతుడి గొప్ప మహాసైన్యాన్ని శివపురానికి ఉత్తరంలో ఉన్న ఎడారి ప్రదేశంలో కలుసుకున్నాడు. సర్పకేతుని వెంట ఉన్న అంత వేల మంది సైనికులతో తను ముఖాముఖి పోరాడడం ప్రమాదకరం అని అతడు వెనుదిరగడంతో సర్పకేతుడు ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. అతడు కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ధీరమల్లుని వెంట పడ్డాడు. ధీరమల్లుడు తన కొద్దిపాటి సైన్యంతో శివపురం కేసి పారిపోతూ ఉన్నాడు. ఆ కారణం వల్ల సుబాహుణ్ణి నగరంలో కొద్ది సైన్యాన్ని ఉంచి మిగిలిన సేనతో తనకు సహాయంగా రావాల్సిందిగా అతడు కోరాడు. ఇది అనుకోని దుర్ఘటన. మహారాజా, సేనాని ధీరమల్లుడు ఈ నగర రక్షకులను చేరుకోకముందే సర్పకేతుడు అతనితో యుద్ధం తప్పకపోతే అది మొదట ధీరమల్లుని ఓటమికి కారణం, ఈ నగర నాశనానికి దారితీస్తుంది. మనం సేనతో అతనికి రక్షణగా వెళ్ళడం చాలా మంచిది అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ కూడా ఆ పరిస్థితుల్లో సుబాహుడు చెప్పిందే ఉత్తమ మార్గంగా తోచింది. క్షణాల మీద నగరంలోని సైనికులంతా ఒక చోటికి చేర్చబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా నగర ప్రాకారాలను దాటి ఉత్తర దిక్కుకేసి కదిలారు. చంద్రవర్మ, సుబాహుడు సైన్యాన్ని ముందు భాగాల్లో అశ్వ సైనికుల వెంట ఉన్నారు. రాత్రంతా సైన్యం ఆగకుండా ముందుకు కదులుతూనే ఉంది. ఇంకా సూర్యోదయం కావలసిన దానికి 1-2 గడియలు ఉన్నది అనగా వస్తున్న గుర్రాల గిట్టెట చప్పుడు వినపడింది. ఆ వచ్చేది మిత్రులో శత్రులో తెలుసుకునేందుకు సుబాహుడు, చంద్రవర్మ 10 మంది రౌతులతో సైన్యం నుండి వేరుపడి అతి వేగంగా ముందుకు వెళ్లారు. సరిగ్గా కొండ మలుపుల్లో 4 అశ్వికులు వారికి ఎదురయ్యారు. మసక చీకట్లో సుబాహుణ్ణి చూస్తూనే వాళ్ళు తమ గుర్రాలను ఆపి, సేనాని, రాజప్రతినిధి వీరమల్లు మమ్మల్ని పంపించాడు. సర్పకేతుడు రాజు సైన్యాలు నగరం కేసి పారిపోయి వస్తున్న మన సైనికులను అటకాయించి పోరాటం జరిగింది. మన వాళ్ళు చాలామంది మరణించారు. రాజప్రతినిధి తన అశ్వికులతో శత్రువులు వేగంగా నగరం కేసి రాకుండా అడ్డుపడుతూ తిరోగమిస్తూ ఉన్నారు అని చెప్పాడు. సైనికులు ఇలా చెబుతున్నంతలో మరికొందరు గుర్రపు రౌతులు వారికేసి రావడం గమనించింది. చూస్తున్నంతలో ధీరమల్లు మహావేగంతో వారిని సమీపించి, సుబాహు, ఇక మనం నగర రక్షణకు వెళ్ళవలసిందే, సర్పకేతుడితో అంటూ మాట మధ్యలో ఆగి చంద్రవర్మ కేసి చూసి ముఖంలో ఆశ్చర్యం కనపరిచి అంతలోనే ఎక్కడలేని సంతోషంతో గుర్రం మీద నుండి ఒక గెంతుకు కిందికి దిగి, మహారాజా అంటూ చంద్రవర్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి చేతులు పట్టుకున్నాడు. మళ్ళీ నిన్ను కలుసుకోగలము అన్న నమ్మకం మాకు ఎన్నడూ కలగలేదు ధీరమల్లు. కానీ మనం ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాం. తీరిగ్గా మాట్లాడుకునేందుకు కూడా సమయం కాదు. నగర రక్షణకు బయలుదేరదామా అన్నాడు చంద్రవర్మ. సేనాని ధీరమల్లు ఒక క్షణం ముందు
సైన్యం కేసి చూసి, వెనుక నుండి పారిపోయి వస్తున్న అశ్వికుల కేసి చూసి, మహారాజా, మీ రాకతో పరిస్థితి మారిపోయింది. సర్పకేతుడితో ఆఖరి పోరాటం జరగవలసిన సమయం ఆసన్నమైనది. అది నగరంలో కానీ నగరం వెలుపల కానీ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఈ మార్గాన ముందు తోసుకువస్తూ ఉన్నది. ముఖ్యంగా అతడి అశ్వసైన్యం కాల్బలం అంతా ఆ కొండ వెనుక మైదానంలో ఉన్నది. మనం వ్యూహం పన్నడానికి కొంత వ్యవధి కావాలి అంటూ సుబాహుడి కేసి తిరిగి, సుబాహు, సైన్యాన్నంతా ఒక పక్కకు మళ్లించి ఆ కనపడే కొండ కనుమల్లోకి తీసుకుపో. కనుమ ద్వారాన్ని కాపాడుకోవడానికి కొద్ది సైన్యం చాలు అని అక్కడి నుండి కొంతమంది అశ్వికులని, గురికాళ్లని, కొంతమంది విల్లుకాళ్లని కాపలా ఉంచు అంటూ చంద్రవర్మతో కలిసి కనుమ ద్వారం కేసి బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా సైన్యమంతా కనుమలో ప్రవేశించింది. చంద్రవర్మ ధీరమల్లునితో తను వీరపురం వదిలి వచ్చిన తర్వాత తనకు తటస్థించిన కష్టసుఖాల గురించి సంగ్రహంగా చెప్పాడు. అంతగా శ్రద్ధగా విన్న ధీరమల్లు ఎంతో వినయంగా చంద్రవర్మతో, మహారాజా, నేను సుబాహుడు పడ్డ కష్టాలు చివరకు ఈ శివమహారాజు కొలువులో చేరి ఆయన ప్రతినిధిగా శివపురం రావటం అంతా సుబాహుడు మీకు చెప్పే ఉంటాడు. ఈనాడు తలవని తలంపుగా మనకు సర్పకేతుడితో పోరు తటిస్థించింది. ఆ దుష్టుడితో ఏదో ఒకనాడు మనం యుద్ధం చేయక తప్పదు కదా. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఇందులో విజయమో వీరస్వర్గమో అంతకన్నా మనకు మరో మార్గం లేదు అన్నాడు. అవును ధీరమల్లు, మన స్వదేశం వదిలి ఇంతకాలం ఇలా విదేశాలు పట్టుకుని తిరగటంలో అర్థం లేదు. సైన్యాన్ని సమాయత్తపరచు. ఆ సర్పకేతుడితో చావో రేవో తేల్చుకుందాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఇలా అంటూ ఉండగానే కనుమద్వారం దగ్గర కలకలం బయలుదేరింది. అక్కడ కాపలా ఉన్న విలుగాళ్ళు బాణం ఎక్కుపెట్టి ముఖద్వారం కేసి రివ్వురివ్వుమని వదులుతూ ఉన్నారు. కొందరు అశ్వికులు గుర్రాలను వదిలి ముందుకు దూకించి తమ చేతకల ఈటలతో కనుమల్లోకి చొచ్చుకుంటూ ప్రయత్నించారు. శత్రు అశ్వికులు పొడుచుకొస్తూ ఉన్నారు. మహారాజా, సర్పకేతుడు కనుమల్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ఇరుకు మార్గంలో వాడిని రెండు వైపుల నుండి ఎదుర్కొని నాశనం చేయడమే మన వ్యూహం అంటూ సేనాని ధీరమల్లుడు చెంగున గుర్రం మీదికి ఎగిరాడు. చంద్రవర్మ కూడా ఒక్క గెంతున తన అశ్వాన్ని అధిరోహించాడు. చంద్రవర్మ, ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యాన్ని రెండుగా భాగించి కనుమలకు రెండు వైపులా నిలబడ్డాడు. సుబాహుడు మరికొద్ది మంది కాల్బల నాయకులతో అశ్వికులతో కనుమ ద్వార రక్షణకు పూనుకున్నాడు. క్రమక్రమంగా సర్పకేతుని సైన్యం ఇరుకైన కనుమ ద్వారా లోపల ప్రవేశించేందుకు ప్రయత్నించింది. వందల వేల సంఖ్యలో ఉన్న అతని అశ్వికులు, కాల్బాలులు ప్రళయ భయంకరంగా గర్దిస్తూ కనుమల్లోకి తోసుకువచ్చేందుకు ప్రయత్నించసాగారు. వారిలో చాలామంది ద్వారం దగ్గరే సుబాహుడి అశ్వికుల ఈటల పోటులకు, విలుగాళ్ల అంబుల దెబ్బలకు హతం కాగలిగారు. వాళ్లకు తప్పించుకొని ముందుకు వచ్చిన సైనికులను చంద్రవర్మ, ధీరమల్లుడు తుదముట్టించసాగాడు. ఈ పోరాటం ఈ విధంగా కొంతసేపు సాగేసరికి శత్రు సైనికులతో పాటు కొంతమంది చంద్రవర్మ సైనికులు కూడా మరణించడం జరిగింది. శత్రువులు అసంఖ్యాకులు, తమ సైన్యం బహుకొద్ది. సర్పకేతు మరికొంత సైన్యాన్ని కనుమ ద్వారం మీదికి దాడికి ఉపయోగిస్తే తాము చిక్కుల్లో పడిపోగలము అని చంద్రవర్మ, ధీరమల్లు ఊహించారు. వాళ్ళిద్దరూ మార్గాంతరం ఏమిటా అని ఆలోచిస్తున్నంతలో సర్పకేతుడి కంచు కంఠం కనుమ ద్వారం దగ్గర మారుమోగింది. ఆ చంద్రవర్మ, ధీరమల్లుడి తలలు తెచ్చిన వారికి 1,00,000 వరహాలు ఇస్తాను. కోటకు సామంత రాజును చేస్తాను. ముందుకు దూకండి, ఏయ్ అంటూ సర్పకేతుడు తన సైన్యాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కన్ను మూసి కన్ను తెరిచేంతలో కనుమ ముఖద్వారం దగ్గర భయంకర యుద్ధరంగంలా మారిపోయింది. సర్పకేతు ఇస్తున్న బహుమానాన్ని ఆశించిన శత్రు సైన్యులు అన్నిటికీ తెగించి కనుమ ద్వారం గుండా లోపలికి వచ్చేందుకు పోటాపోటీపడి యుద్ధం చేయసాగారు. సుబాహుడి వద్ద ఉన్న కొద్ది మంది సైన్యానికి తోడుగా ధీరమల్లు మరికొంత సైన్యాన్ని పంపాడు. కానీ సర్పకేతుని సైనికులు చచ్చిన చావు చస్తూ ఉన్నారు. తోటి వాళ్లను కూడా మీద గుర్రాలను దూకిస్తూ క్రమంగా ముందుకు వస్తూ ఉన్నారు. హఠాత్తుగా చంద్రవర్మ తన గుర్రాన్ని ధీరమల్లుని గుర్రం కేసి దూకించి, ధీరముల్లు,
నాకొక ఉపాయం తోస్తుంది. మనం కొంత సైన్యంతో ఆ కనబడే రాళ్లగుట్టల మీదుగా ఎక్కగలిగితే వెనుక నుండి సర్పకేతుని సైన్యం ఎదిరించడానికి బావుంటుంది. ఒకవేళ ఆవలికి దిగటం సాధ్యం కాకపోతే ఆ రాళ్లగుట్టలను చాట నుండి మన విల్లుగాళ్లను శత్రువుల మీదికి బాణాలు ఉపయోగించవచ్చు. అప్పుడు సర్పకేతుడు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని కనుమ ముఖద్వారం నుండి వెనక్కు మళ్లించి తీర్తాడు అన్నాడు. అవును మహారాజా, అవును. మనం ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి తీరాలి. శత్రు సైన్యమంతా ఒక్కసారిగా కనుమలో ప్రవేశిస్తే ఇక మనకు పారిపోయేందుకు కూడా మార్గం లేకుండా పోతుంది అన్నాడు సేనాని ధీరమల్లు. చంద్రవర్మ కొందరు విలుకాళ్లను వెంట పెట్టుకుని పెద్ద పెద్ద బండరాళ్ల మీదుగా పాకుతూ పైకెక్కి కనుమ ముందున్న మైదానం కేసి చూశాడు. అతడి కంటపడిన దృశ్యం ఎంత ధైర్యశాలికైనా భీతి కలిగించేలా ఉంటుంది. వందల వేల సంఖ్యలో ఉన్న సర్పకేతుని అశ్వసైన్యం కాల్బలం కనుమ ముఖద్వారం కేసి కదులుతూ ఉంది. ఇంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేసి ఓడించగలమా అనుకున్నాడు చంద్రవర్మ. మహా అయితే తాను ధీరమల్లుడు సుబాహుడు ముసలివాడి కొడుకు దేవలుడు శత్రువుల చేత పడకుండా పారిపోవచ్చు. ఆ తర్వాత తిరిగిన అరణ్యాలు పట్టుకొని తిరిగే జీవన విధానం సాగిస్తే బావుంటుంది. చంద్రవర్మ మనసులో ఇలా అనుకుంటూ నిస్పృహగా శత్రు సైన్యం కేసి చూస్తున్నంతలో అతడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు ఎంతో గుండె నిబ్బరంతో శత్రు సైన్యం దృష్టి కనపడేలా ఒక ఎత్తైన రాయి మీద నిలబడి కంగుమనే కంఠంతో వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నారు. ఓ సైనికులారా, నేను వీరపుర సామంతుడైన సూర్యవర్మ కుమారుణ్ణి చంద్రవర్మను. దుష్టుడైన సర్పకేతు మాహిష్మతి రాజవంశాన్ని ఎంత క్రూరంగా నిర్మూలించి తను చక్రవర్తి అయ్యాడో మీ అందరికీ తెలుసు. నేను తిరిగి మాహిష్మతి రాజ్య సింహాసనం మీద యశోవర్ధన చక్రవర్తి సంతానంలో మిగిలి ఉన్న తపోవర్ధనుణ్ణి కూర్చోబెట్టదల్చాను. ఒకవేళ ఆయన అందుకు సమ్మతించని పక్షంలో మీకు ఇష్టమైన మరి ఎవరినైనా సరే చక్రవర్తి చేయవచ్చును. దుష్టుడు కపటి క్రూరకర్ముడు అయిన సర్పకేతుని ముందు బంధించాలి. నా వీరపుర సంస్థాన సైనికులు ఎవరైనా మీలో ఉంటే వారికి ఈ పని ఒప్పచెపుతూ ఉన్నాను. చంద్రవర్మ కంఠస్వరం వింటూనే సైనికులంతా స్థానువుల్లా ఆగిపోయారు. అతడు అలా మాట్లాడడం ముగించేసరికి సైన్యంలో ఒక భాగం నుండి వీరపుర మహారాజులకు జై అన్న కేకలు వినిపించినవి. ఆ వెంటనే సైన్యంలో అక్కడక్కడ కలకలం తోసుకురావడం, కుమ్ములాడుకోవడం ప్రారంభమైంది. చూస్తూ ఉండగానే సైన్యం నుండి ఒక పెద్ద సమూహం వేర్పడి చంద్రవర్మ నిలిచి ఉన్న చోటుకు రాసాగింది. ఆ వెంటనే సర్పకేతు మహారాజుకు జై అన్న కేకలు వినిపించినవి. చంద్రవర్మ కేసి చూసి వస్తూ ఉన్న అశ్వికులు కాల్బల నాయకులు చప్పున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ వాళ్ళ మీదికి దూకారు. చంద్రవర్మ వెనుదిరిగి కనమల్లో ఉన్న సేనాని ధీరమల్లుతో, ధీరమల్లు, ఇదే మంచి అవకాశం. సర్పకేతుడి సైన్యంలో ఒక భాగం మన పక్షాన తిరిగింది. వాళ్ళు మిగిలిన వాళ్లతో పోరాడుతూ ఉన్నారు. నువ్వు మన భటులందరినీ హెచ్చరించి ఒక్కొమ్మడిగా కనుమ ద్వారం మీదికి దాడి చేసి బయట మైదానంలో రాగలిగితే సర్పకేతుణ్ణి క్షణాల మీద నాశనం చేయొచ్చు అని కేక పెట్టాడు. సేనాని ధీరమల్లుడు తన అనుచరులను హెచ్చరించే లోపలే సర్పకేతుడు తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన సైనికుల్లో చాలామంది శత్రుపక్షం వహించారని తన మీదికి కత్తి దూయడం చూస్తూనే అతడు తన అనుచరులతో కనుమ ముఖద్వారం నుండి వెనక్కు రప్పించి విశ్వాసపాత్రులైన మిగతా సైనికులతో యుద్ధరంగం వదిలి పారిపోసాగాడు. చంద్రవర్మ ధీరమల్లుడు తన సైన్యాన్ని కూడా తీసుకొని పారిపోతున్న సర్పకేతుని సైన్యం వెంట పడ్డారు. ఇరుకైన కొండ మార్గాల వెంట నిటారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, లోతైన అగాధాలను తప్పుకుంటూ చంద్రవర్మ మిట్ట మధ్యాహ్నం వేళకు సర్పకేతుడి సైన్యాన్ని తరిమాడు. శత్రు సైన్యంలో కొద్దిమంది అశ్వికులు, కాల్బంట్లు అతడి చేతికి దొరికారు. కానీ ముఖ్య సైన్యంలో సర్పకేతుడు చంద్రవర్మకు అందకుండా కొండ కోణల్లో చాలా దూరం పారిపోగలిగాడు. సేనాని ధీరమల్లుడు చంద్రవర్మ సంప్రదించుకొని ఆ 4 అశ్వికుల్ని 10 మంది భటులని సర్పకేతుని జాడ తెలుసుకునేందుకు ముందుకు పంపించారు. సూర్యుడు పడమటి దిక్కున బాగా వాలిపోయిన తర్వాత చంద్రవర్మ పంపిన భటుల్లో 2 తిరిగి వచ్చి సర్పకేతుడి సైన్యం కనపడలేదు, కానీ కాలి గుర్తులను బట్టి వాళ్లు పడమటి దిశకేసి పోతున్నట్టు తెలిసింది అని వర్తమానం ఇచ్చాడు. ఈ వార్త వింటూనే చంద్రవర్మ ధీరమల్లుడి కేసి చూసి, ధీరమల్లు,
సర్పకేతు మాహిష్మతి నగరానికేసి పారిపోవడం లేదని, అతడు సరాసరి కంచుకోట వైపుకు ప్రయాణం కట్టాడు అని నా అభిప్రాయం అన్నాడు. సేనాని ధీరమల్లుడు సుబాహుడు కూడా చంద్రవర్మతో ఏకీభవించారు. అయితే ఇప్పుడు తాము మాహిష్మతి నగరానికేసి వెళ్ళటమా, లేక సర్పకేతుణ్ణి అనుసరించి కంచుకోటకు వెళ్ళడమా అన్న సమస్య ఏర్పడింది. కొద్దిసేపు ఆలోచించిన మీదట కంచుకోటకు వెళ్ళి అక్కడ సర్పకేతుణ్ణి హతమార్చడమే ఉత్తమమైన మార్గం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వెంటనే సైనికులందరూ పడమటి దిశగా ప్రయాణానికి సన్నద్ధపడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా కదిలింది. వాళ్ళు సర్పకేతుని సైన్యం నడిచిన గుర్తుల ఆధారంగా కొండల్లో నుండి బయటికి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించి ఒక పెద్ద నదీ ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. ఇంత పెద్ద సైన్యాన్ని నది దాటించడం ఎలా? సర్పకేతుడు నదిని ఎలా దాటగలిగాడు? చంద్రవర్మ ఇలా మదనపడుతూ ఉన్నంతలో దాపుల ఉన్న ఒక మహావృక్షం కొమ్మల నుండి పెద్దగా బుసలు కొడుతున్న 3 తలల సర్పం ఒకటి దబీమంటూ భూమి మీద పడింది. అందరూ సంభ్రమాశ్చర్యాలతో దానికేసి చూశారు. ఆ సర్పం మానవ రూపం పొంది చంద్రవర్మ అంటూ ఎలుగెత్తి కేక పెట్టి అతడి కేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనను పేరు పెట్టి పిలుస్తూ సమీపానికి వస్తూ ఉన్న ఆ ఆకారాన్ని చూస్తూనే చంద్రవర్మ ఒంక గెంతున ముందుకు వెళ్ళి, కాలకేతు నువ్వా అంటూ అతని చెయ్యి పట్టుకున్నాడు. అవును వర్మ, నీ దయవల్ల కాలకేతుగా మారిన మంత్రగత్తె కాపాలిని సేవకుడు కాలనాగును నేనే. నీ శత్రువు సర్పకేతు ఇంతకు ముందే తన సైన్యంతో నదిని దాటిపోయాడు. అతడు నది దాటేందుకు ఉపయోగించిన తెప్ప కొయ్యలను దూలాలను అతని దగ్గర నుండి ఇదిగో చేర్చి అదుగో ఆ కనబడే చెట్ల నాటున ఉన్న నదీ పాయలో భద్రపరిచాను అన్నాడు. కాలకేతుడు ఆ తర్వాత అతడు చంద్రవర్మ చెయ్యి పట్టుకొని అతన్ని అల్లంత దూరాన ఉన్న చెట్ల చాటుకు తీసుకుపోయి, చంద్రవర్మ, నేను నీకు సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో శంకుడి కొండ నుండి హడాహుడిగా బయలుదేరి వచ్చాను. చాలా రోజుల క్రితమే కాపాలిని చనిపోయింది. చనిపోయే ముందు ఆమె భూత వర్తమానాలను చూపే గాజుగోళాన్ని, మానవ హస్తికను నాకు ఇచ్చిపోయింది. వాటి వల్లనే నీవు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో నేను గ్రహించగలిగాను. ప్రస్తుతం నీ శత్రువు, ఆ కారణంగా నా శత్రువు కూడా అయిన సర్పకేతు తన సైన్యాలతో ఎక్కడున్నాడో చూద్దామా అని కాలకేతుడు చెట్టుచాటు నుండి గోళాన్ని బయటికి తీసి మంత్రం జపిస్తూ దాన్ని మానవ అస్థికతో తాకాడు. ఆ మరుక్షణం వాళ్లకో అద్భుత దృశ్యం కనపడింది. సూర్యకాంతిలో కంచుకోట గోడలు తలతలా మెరుస్తూ ఉన్నవి. కోట గోడల్లో ఉత్తర దిశగా ఉన్న ముఖద్వారపు పెద్ద కంచు తలుపులు బార్లా తెరవబడి ఉన్నవి. వాటి ముందు కొంతమంది సైనికులు కాపలా ఉన్నారు. కోట లోపల శిథిలావస్థలో ఉన్న అనేక భవనాల్లో సర్పకేతుని సైనికులు విచ్చలవిడిగా సంచరిస్తూ వెలలేని రత్నాలను, బంగారాన్ని కొల్లగొడుతూ ఉన్నారు. చంద్రవర్మ, ఇవి మన శత్రువుల గుట్టుమట్లు. చాలామంది అనుకున్నట్లు కంచుకోట గోడలను సముద్ర జలం తాకడం లేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం సముద్రం పొంగి కంచుకోటను జలమయం చేసి క్రమక్రమంగా కోట గోడలను విడిచి దాదాపు కోసెడు దూరం వెనక్కి వెళ్ళిపోయింది అన్నాడు కాలకేతు. కాలకేతుడు ఇలా చెప్పగానే చంద్రవర్మ ఎంతో ఉత్సాహంగా తన సైనికులను నది దాటించేందుకు ఆయుత్తపరిచాడు. కాలకేతుడు జాగ్రత్తపరిచిన తెప్ప కొయ్యలు, పెద్ద పెద్ద దుంగలు ఉపయోగించి సైనికులు నది దాటారు. కాలకేతుడు కూడా ఒక గుర్రం ముందుండి దారి చూపుతూ ఉండగా సైన్యం యావత్తూ శరవేగంతో కంచుకోటకేసి పోసాగింది. 1 గంట తర్వాత వాళ్లకు ఆకాశాన్ని అంటుతున్నవా అన్నట్లు కంచుకోట గోడలు కనిపించినవి. వాళ్లు క్రమక్రమంగా గోడను సమీపించి ఉత్తరపు వైపునున్న కోట ద్వారాలకేసి వెళ్లేసరికి ద్వారాలు బంధింపబడి ఉన్నవి. చంద్రవర్మ సుబాహుణ్ణి, సేనాని ధీరమల్లుని వెంటబెట్టుకుని ద్వారాలను సమీపించి వాటిని పరీక్షించి చూశాడు. అవి దృఢమైన కంచుతో చేయబడి ఉన్నవి. ఇంత బలమైన కంచుకోట తలుపులను బద్దలు కొట్టి కోట లోపలికి ఎలా ప్రవేశించడమా
అని చంద్రవర్మ ఆలోచించేంతలో కోట గోడల మీద సర్పకేతు బిగ్గరగా అరవటం కనిపించింది. అతడి వెంట పెద్ద పెద్ద తట్టలు, బుట్టలు, గోతాళ్ళు పట్టుకుని ఉన్న కొందరు సైనికులు కనిపించారు. సర్పకేతుడు పక్కన నిలబడి ఉన్న సైనికులను, గోడ మీద ఉన్న చంద్రవర్మ సైనికులను చూపుతో, ఇదిగో నా సైనికుల దగ్గర ఉన్న గోతాలు, బుట్టలు చూశారా? వాటి నిండా రత్నాలు, బంగారాలు ఉన్నవి. చంద్రవర్మను వదిలి నా పక్షానికి వస్తే ప్రతి సైనికుడికి అన్ని రత్నాలు, బంగారం ఇస్తాను. అలా నా పక్షానికి వచ్చే వారి కోసం కోట తలుపులు తెరవబడినవి. ఈ గోతాల్లో ఉన్నది బంగారమో కాదో మీరే చూడండి అన్నాడు. సర్పకేతు అలా అనగానే అతడి వెంట ఉన్న సైనికులు బుట్టల్లో నుండి, గోతాల్లో నుండి వెండి బంగారాలను, రత్నాలను చంద్రవర్మ సైనికులపై పడేలా గుమ్మరించారు. చంద్రవర్మ సైనికులు వాటి కోసం కాట్లాడుతూ ఒకరినొకరు కుమ్ముకోసాగారు. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది అని గ్రహించిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, నువ్వు మన వీరపుర సైనికులను వెంట పెట్టుకుని శత్రుపక్షంలో చేరేవాడిలా నటిస్తూ కోట తలుపులు తెరవమని కేకలు పెట్టు. అది నమ్మి సర్పకేతుడు తలుపులు తెరిచేందుకు వెంటనే కోటలో జొరబడు. నేను, ధీరమల్లు మిగిలిన సైన్యంతో వస్తాం. అప్పుడు మూకుమ్ముడిగా అందరు శత్రువులీదా పడి సర్వనాశనం చేద్దాం అన్నాడు. చంద్రవర్మ ఇలా చెప్పగానే సుబాహుడు సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో రహస్యంగా మాట్లాడారు. చూస్తూ ఉండగానే సైన్యంలో నుండి ఒక పెద్ద భాగం వేర్పడి సర్పకేత మహారాజుకు జై అంటూ కోట తలుపులకేసి కదిలింది. వాళ్ళు ముందుకు పోకుండా అటకాయించే వాళ్ళు కొందరు సైనికులు వాళ్లతో ఉత్తుత్తి యుద్ధం ప్రారంభించారు. చంద్రవర్మ సైన్యంతో తిరుగుబాటు వచ్చిందని నమ్మిన సర్పకేతు కోట గోడల మీద నుండి వికటట్టహాసం చేస్తూ, కోట తలుపులు తెరవండి. శత్రు సైన్యంలో ఎక్కువ భాగం మన పక్షం మీద ఉంది. చంద్రవర్మను, వాడి ముఖ్య అనుచరులను క్షణాల మీద నా కత్తికి ఎరవేస్తాను అని కేకలు పెట్టాడు. ఆ వెంటనే సర్పకేతుని సైనికులు కోట తలుపులు తెరిపించారు. ఆ తర్వాత కన్ను మూసి తెరిచే లోపల జరిగిపోయింది అంతా. అంతా ఆశ్చర్యకరంగా సర్పకేతుని సైన్యం తుదముట్టించబడింది. సైనికులతో కోటలో ప్రవేశిస్తూ ఉన్న సుబాహుడు ఎదురైన శత్రు సైనికులను కత్తితో పొడిచి నరకసాగాడు. అంతలో చంద్రవర్మ, ధీరమల్లుడు కూడా కోటలో ప్రవేశించారు. వారి ధాటికి సర్పకేతుని సైన్యం చెల్లా చెదురై పారిపోసాగింది. జరిగిన మోసాన్ని చూసి సర్పకేతుడు నిలువెల్లా బగ్గుమన్నాడు. అతడు కోట గోడ మీద నుండి ఉన్న కొద్దిమంది సైనికులను హెచ్చరించాడు. అక్కడి నుండి పెద్ద బండరాళ్లను ఎత్తి దిగువనున్న చంద్రవర్మ సైనికుల మీద విసరసాగాడు. అది చూసిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, ఆ దుష్టుణ్ణి సాధ్యమైతే ప్రాణాలతో పట్టుకో. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నీ కత్తికి తునాతునకలుగా నరుకు అని హెచ్చరించాడు, కేక పెట్టాడు. సుబాహుడు కొందరు సైనికులను వెంట పెట్టుకుని కూలిపోయిన కోట గోడ రాళ్ల మీదుగా పాకి గోడ పైభాగానికి వెళ్ళాడు. కానీ సర్పకేతుణ్ణి పట్టుకోవడం సాధ్యమయ్యేలా అతనికి కనిపించలేదు. తనకు ఎలాగూ చావు తప్పదు అని నిశ్చయించుకున్న సర్పకేతుడు రాక్షసుల్లా బొబ్బర్లు పెడుతూ ఎదురైన సైనికులను తన కత్తితో ఊచకోత కోయసాగాడు. కోట గోడల నుండి అటు ఇటు పరిగెత్తూ అతడు చేసే బీభత్సాన్ని చూసి చంద్రవర్మ సైనికులు వణికిపోయారు. చంద్రవర్మ, సర్పకేతుడికి సరి అయిన ప్రతి యోధుండి నేనే. వాడు కోట గోడల మీద నుండి పెనుశిలలా పడిపోతున్నాడు. ప్రాణాలతో వాణ్ణి బంధిస్తే వాడు భూమికి తాకి తునాతునకలు కాకపోతే జాగ్రత్తగా పట్టుకో అంటూ కాలకేతునికేసి కత్తి దూసి ఒక్క ఎగురున గోడకేసి వెళ్ళాడు. కాలకేతుని చూస్తూనే సర్పకేతుడు పెద్దగా రంకె వేసి అతని మీదికి దూకాడు. కాలకేతుడు అతని కత్తి దెబ్బకు తప్పుకొని తన కత్తిని ముందుకు చాచి అతడికి మీదికి లంకిస్తూ, సర్పకేతు, నువ్విప్పుడు పోరాడుతున్నది కాలకేతుడితో. కాలకేతుడంటే 3 తలల సర్పం, మహాకాల సర్పం అంటూ చట్టుకున్న సర్పాకృతి దాల్చి బుస్సుమంటూ పైకి లేచాడు. సర్పకేతుడు ఒక్క క్షణం స్తంభించిపోయి ఆ వెంటనే ప్రాణభీతితో కీచుకీచుమంటూ అరిచి కోట గోడల మీద నుండి తలక్రిందులుగా కింద పడిపోయాడు. చంద్రవర్మను సమీపించేసరికి అతని ప్రాణం పోయింది. దానితో చావగా మిగిలిన సర్పకేతు సైనికులు చంద్రవర్మకు లొంగిపోయారు. కాలకేతుడు తాను కంచుకోటలో నివాసం ఏర్పరచుకునేందుకు అనుమతి కోరగా చంద్రవర్మ అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తన సైనికులతో అతడు కంచుకోట శిథిలాల్లో కాలం గడిపి అక్కడ దొరికిన ధనరాశులతో తెల్లవారుతూనే రుద్రపురం వైపుకు ప్రయాణమయ్యాడు.
2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత రుద్రపుర వాసులు కొందరు చంద్రవర్మ దగ్గరికి వచ్చి రాజు శివసింహుడు కొండల్లోకి పారిపోయాడని, ఇప్పుడు తమకు రాజు లేడు అని విన్నయించుకున్నారు. చంద్రవర్మ ముసలివాడు కొడుకు అయినటువంటి దేవలుణ్ణి రుద్రపుర రాజుగా నియమించాడు. చంద్రవర్మ మాహిష్మతి నగరానికి కొన్ని కోసుల దూరంలో ఉండగానే నగర వాసులకు క్రూరుడైన సర్పకేతుని చావు గురించి తెలిసింది. వాళ్ళు మంగళ వాయిద్యాలతో బయలుదేరి చంద్రవర్మకు ఎదురు వచ్చి అతన్ని తమ చక్రవర్తిగా ఉండవలసిందిగా కోరారు. కానీ చంద్రవర్మ అందుకు అంగీకరించలేదు. యశోవర్ధన చక్రవర్తి పెద్ద కుమారుడు తపోవర్ధనుడు చక్రవర్తి కావడం ఉత్తమంగా ఉంటుందని అతడు వాడికి తెలియపరిచారు. మాహిష్మతి నగర పరిసరాల్లో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉన్న తపోవర్ధనుడి దగ్గరికి చంద్రవర్మతో పాటు నగరవాసులు కూడా వెళ్ళి ఆయనను సింహాసనం అధిష్ఠించవలసిందిగా కోరాడు. తపోవర్ధనుడు దానికి అంగీకరించగా, నేనేనాడో సర్వసంగ పరిత్యాగం చేసిన వాణ్ణి, నాకు రాజ్యాకాంక్ష లేదు. మీ అందరి గౌరవ అభిమానాలకు నేను ప్రేమాభిమానులకు పాత్రుడిని. చంద్రవర్మ, మిమ్మల్ని చక్రవర్తిగా ఉంచడమే అన్ని విధాల క్షేమంగా నేను భావిస్తూ ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత ప్రజలందరి కోరికలను మన్నించి తపోవర్ధనుడే స్వయంగా కిరీటాన్ని చంద్రవర్మ శిరస్సున పెట్టాడు. ప్రజలు జయజయధ్వానాలు చేశారు. చంద్రవర్మ తమకు విశ్వాసపాత్రులైన ధీరమల్లు, సుబాహులను ముఖ్యమంత్రి పదవుల్లో, ముఖ్య సేనాని పదవుల్లో ఉంచుకున్నాడు. ప్రజారంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేశాడు. కంచుకోట అనే కథ ఇంతటితో సమాప్తం.